book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, if you read it all the day, oh, the best book to read is the Bible. Hallelujah. దయచేసి అందరం కూర్చున్నాం. సమయంలో వాక్య పరిచర్య నిమిత్తము ప్రార్థన చేసుకుందామండి. మన మధ్యనటువంటి ఇందిరాదేవి గారి ముందు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కూర్చున్నాం. వాక్య సందేశం నిమిత్తమే సహోదరి ప్రార్థన చేస్తారు. మనందరం కూడా కళ్ళు మూసుకొని దేవుని పరిశుద్ధాత్మను మనం ఆహ్వానించుకున్నాం. ప్రార్థన చేస్తున్నామంటే పరిశుద్ధుడా 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 యేసయ్యా, వందనాలు తండ్రి, వందనాలయ్యా నాయన దేవ. మీ ఆలయంలో తండ్రి మా ప్రభా ఇంతవరకు జరిగిన కార్యక్రమం అంతట్లో తోడుగా ఉన్నారు ప్రభా. యేసురాజా బిడ్డలందరూ తండ్రి గుంతెత్తి మిమ్మల్ని స్తుతించి ప్రభా పాడిన పాటల వల్ల ప్రభా నాయన తండ్రి నాయన బిడ్డలు చేసినటువంటి నాయన దేవ తండ్రి కార్యక్రమం అంతట్లో నాయన తోడుగా ఉంది. నాయన మాకు సంతోషమును అనుగ్రహించారు ప్రభా. నాయన వచ్చిన బిడ్డలందరినీ ప్రభా పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. వారి అవసరతలను తీర్చండి ప్రభా. బిడ్డల ప్రభా నాయన తండ్రి నాయన ఎవరెవరైతే తండ్రి వారి అవసరతల గురించి కుటుంబం యొక్క కార్యక్రమముల గురించి ప్రభా, వారి యొక్క నాయన బంధువుల గురించి రక్త సంబంధికుల గురించి సమస్తమును బట్టి ప్రభా వారు స్తుతించారు ప్రభా. వారు వేడుకుంటున్నారు ప్రభా. నాయన ఒక్కసారి బిడ్డల యొక్క మనవ ఆలకించండి తండ్రి. నాయన వారి అవసరతను తీర్చండి ప్రభా. నాయన దేవ తండ్రి నాయన రాలేనటువంటి బిడ్డల ప్రభా ఏ కారణము చేత నాయన బిడ్డలు రాలేకపోతున్నారు తండ్రి. నాయన మీ ఆలయంలో ప్రభా గడిపే విధానములు ప్రభా బిడ్డలకి నాయన మీ కార్యమును నెరవేర్చండి తండ్రి. నాయన వారి అవసరతను తీర్చండి ప్రభా. తండ్రి బిడ్డల దగ్గర నుంచి వృద్ధాప్యంలో వరకు ప్రభా నాయన తండ్రి బిడ్డలందరినీ ప్రభా నాయన వారి వారి అవసరతలను బట్టి నాయన తండ్రి మీ కాపులను అనుగ్రహించండి నాయన. అలాగే తండ్రి ఇంతవరకు నాయన దేవ తండ్రి మమ్మల్ని ఆశీర్వదించారయ్యా. అలాగే తండ్రి నాయన వాక్యమును బట్టి ప్రభా మీ సేవకులతో మాట్లాడాలి. ఏ వాక్యమునైతే నాయన మాకు వివరించిన ఏమన్నారు ప్రభా ఆ వాక్యమును ప్రభా మనసారా తండ్రి మేము వాక్యము మీద మనసు పెట్టి తండ్రి దాన్ని ధ్యానించే వాక్యమును అనుగ్రహించండి. రాజా నా రాజా నా తండ్రి నాయన బిడ్డలందరి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. నాయన బిడ్డలకి నాయన వారి హృదయంలో తండ్రి మీ వాక్యమును బలపరిచి స్థిరపరిచి తండ్రి ఈ దినము నాయన ఎక్కడెక్కడ సంఘములు ప్రభా ఎక్కడెక్కడ దైవ సేవకులు ప్రభా వాక్యమును వివరించుతున్నారు తండ్రి వారందరికీ తోడుగా ఉండి మీ కాపుదలను అనుగ్రహించి వాక్యమును మాలో బలపరిచి స్థిరపరచమని యేసయ్య నామమున ప్రభా ఈ ప్రార్థన దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసయ్య పేరట వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును కాక. చేరు వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను మరోసారి. మరి ఇంతవరకు కూడా దేవుని మన పాటల ద్వారా స్తుతి ఆరాధన ద్వారా ప్రార్థన యాచన ద్వారా మన దేవుణ్ణి మరి మహిమపరిచి ఉన్నాము. ఈ సమయంలో దైవ వర్తమానంలోకి వెళ్దాం. మరి ఇక్కడికి వచ్చి ఉన్నటువంటి మనందరం కూడా దేవుడు ప్రత్యేకంగా మనల్ని ఏర్పరచుకుని ఆయన మనందరినీ కూడా గడిచిన కాలం అంతట్లో కాపాడి సజీవులుగా ఉంచి దేవుని సన్నిధికి మనందరినీ తోడుకొని వచ్చి దేవుని వాక్యాలు వినేలా దేవుని స్తుతించి మహిమపరిచేలా మనలందరినీ దేవుడు ఈ విధంగా సిద్ధపరిచినందుకు కూడా దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ విధంగా దేవుని సన్నిధిలో కూడి ఉన్నామంటే అది కేవలము దేవుని యొక్క కృప అని నమ్ముతున్నాను. దేవుడు మనకు ఆరోగ్యాలను అనుగ్రహించి దేవుని సన్నిధిలోకి
రావడానికి ఆయన మనకి కృప చూపించాడు. అలాగే ఆయన్ని గణపరిచే భాగ్యాన్ని మనకి అనుగ్రహించాడు. చాలా మందికి ఈ యొక్క గొప్ప అవకాశం లేక మరి ఉన్నారండి. దేవుడు మనల్ని అయితే ఈ సన్నిధి తోడుకొని వచ్చి ప్రభువుని మన హృదయాంతరాంగాల ద్వారా మనకిచ్చినటువంటి శరీర ద్వారా మరి దేవుని స్తుతించడానికి, గణపరచడానికి మనకు అనుగ్రహించిన ఈ యొక్క గొప్ప తరుణాన్ని బట్టి మరోసారి దేవుని స్తోత్రాలు చెల్లించుకుందాం. మనందరం కూడా హల్లెలూయా చెప్తామండి. హల్లెలూయా. ఈ యొక్క ఆదివారము పరిశుద్ధ దినములో ఈ రీతిగా కూడుకొని దేవుని యొక్క మాటలు వినడానికి మనం సిద్ధమవుతుండగా మన హృదయాన్ని దేవునికి మనం సమర్పించుకుందాం. మరి ఏ విధమైనటువంటి ఆలోచనలు మనం చేయకుండా కొంత సమయమే మరి దేవునికి మన హృదయాన్ని సమర్పించుకుని ఆ మాటలు మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు ఏ మాటలతో మనల్ని దినాన్ని సంతృప్తిపరచనై ఉన్నాడు, ఏ మాటలు మనకి ఈ వారం దినములు కూడా మనకి సరిపడా మన జీవితానికి ఏ విధంగా నడుచుకోవాలో, ఏ విధంగా మాట్లాడాలో, ఏ విధంగా ప్రవర్తించాలో దేవుని మాటల ద్వారా మనం విని మరి మన జీవితాన్ని ఆ విధంగా అన్వయించుకొని మనం నడుచుకున్నాము. దేవుడు చెప్పే మాటలు, అలాగే దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఈ మాటలు చాలా అమూల్యమైనటువంటి మాటలండి. మరి అనాది కాలం నుంచి మరి చాలా కాలం నుంచి దేవుని సేవకులు దేవుని యొక్క మాటలు, వాక్యాలు తెలియజేస్తూ ఉంటున్నారు. మనం వింటున్నాం. కొంతమంది చాలా శ్రద్ధతో వింటారు, మరి ఆ మాటలు జ్ఞాపకం ఉంచుకుంటూ ఉంటారు. మరి సమయానుకూలంగా మాటలు ఉపయోగించుకొని మన జీవితాలు మనం జీవిస్తూ ఉంటాం. చాలా మంచిదైనటువంటి విషయం అండి. ఎందుకంటే ఈ వాక్యము మనల్ని బ్రతికిస్తూ ఉంటుంది, నడిపిస్తూ ఉంటుంది, జీవింపజేస్తూ ఉంటున్నటువంటి ఈ వాక్యము అంటే దేవుని యొక్క మాటలు అన్నమాట, మనల్ని జీవింపజేస్తూ ఉంటున్నాయండి. కనుక మనకి దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్కాల దినాల్లో ఈ సమయాల్లో మనం ఏం చేయాలంటే ప్రభువుని మనం స్తుతిస్తూ ఉండాలి, ఆయన్ని మహింపరుస్తూ ఉండాలి, ఆయన గణపరుస్తూ ఉండాలి. ఇంతకంటే వేరే భాగ్యము మనకి ఏమీ లేదు. కానీ దేవుడే మనకి అన్నీ అయి ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటున్నాడు, ప్రమాదాల నుంచి మనం తప్పిస్తూ ఉంటున్నాడు. మరి అటువంటి గొప్ప దేవుని మనం స్తుతించ బద్దులమై ఉన్నాము. కనుక ఉదయకాల సమయంలో దేవుడు మాటల్ని మనం ఆలకించమని దేవుడు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటున్నాడు. దేవుని యొక్క మాటలను ఆలకించడం చాలా ఉత్తమమైనటువంటి విషయం అండి. అలాగే ఈ దినం యొక్క అంశం కూడా అదే, దేవుని యొక్క మాట వినడం. పరిశుద్ధ గ్రంథంలో అనాది కాలం నుంచి మరి దేవుని యొక్క మాటలు ఎవరెవరు విన్నారు అన్న విషయం మీద మనం ఈరోజు మరి ధ్యానం చేసుకోబోతున్న వాక్యంలో నుంచి దేవుని యొక్క మాటలు ఎవరు విన్నారు, ఎవరెవరు దేవుని మాటను వినలేదన్న మాట కూడా ఆఖరిలో మరి తెలియజేస్తున్నాను. దేవుని మాటలు విన్నవారు ఎవరు కూడా నష్టపోరు, కానీ దేవుని మాటలు విన్నవారు దేవుని నుండి మేలులు పొందుతారన్న విషయాన్ని కూడా మనం ఈ ఉదయకాల సమయంలో తెలుసుకుంటున్నాము. దేవుడు ఆది కాలంలో తానే స్వయంగా తను ఏర్పరచుకున్న వ్యక్తితో మాట్లాడేవాడండి. అనాది కాలము, ఆది కాలం అన్నాను. ఒక నిమిషంలో మరి కాలాల గురించి ఒక విషయం తెలియచేయాలన్న మీకు ఉంది. ఏంటంటే కాలాలు 3 కాలాలండి. భూత, భవిష్యత్, వర్తమాన కాలాలని మనం అనుకుంటూ ఉంటాము. అలాగే భూతకాలంలో 3 కాలాలు ఉన్నాయండి. భూతకాలంలో 3 కాలాలు ఉన్నాయి. అవి ఏంటంటే ఆది కాలము, అనాది కాలము, పురాతన కాలం అనేసి 3 కాలాలు ఉన్నాయి. మొట్టమొదటిగా పురాతన కాలం అంటాడు. అది చాలా పురాతనమైంది. మరి ఆ దినాల్లో నేను అనుకుంటున్నా దేవుడు మరి సృష్టిని సృష్టించలేదు, దేవదూతలను సృష్టించలేదు, కానీ తానే ఒక్కడే ఆ మహిమాన్వితుడిగా ఉంటున్న సమయం అది పురాతన కాలము. తర్వాత రెండవదిగా అనాది కాలము, మూడవదిగా ఆది కాలం అనేసి ఈ కాలాలు ఉన్నాయి. ఈ యొక్క ఆది కాలంలో దేవుడు తానే స్వయంగా ఏం చేసేవాడంటే మనుషుల్ని ఏర్పాటు చేసుకుని మరి వారితోటి మాట్లాడేవాడండి. అందరితో మాట్లాడేవాడు కాదు, కానీ తను ఏర్పరచుకున్న వ్యక్తులతోటి మాత్రమే మాట్లాడి తెలియజేసేవాడు. అలాగే తర్వాత యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చాడు నరావతారిగా. యేసు ప్రభుల వారి యొక్క కాలము ముగిసిన తర్వాత, అంటే ఈ లోకరీత్యా జన్మించి చనిపోయిన తర్వాత, మరి అలాగే అపోస్తలులు ఈ లోకంలో జీవించి చనిపోయిన తర్వాత ముగిసిపోయిన వారి కాలం కూడా ముగిసిపోయిన తర్వాత ఏం చేస్తున్నాడంటే దేవుడు కొంతమంది వ్యక్తుల్ని, ప్రవక్తల్ని ఏర్పరచుకుని దేవుడు వారితో మాట్లాడటం మొదలు పెట్టాడండి. దేవుడు వారితో మాట్లాడి మరి ఆ రీతిగా
మరి తనకిష్టమైనటువంటి విషయాలన్నీ కూడా తెలియజేసేవాడు. ఏ విధంగా జీవించాలో, ప్రవర్తించాలో, నడవాలో ఈ లోకంలో మరి ఆయన తెలియజేస్తూ ఉండేవాడు. అయితే తర్వాత ఏమైందంటే, తర్వాత మరి ప్రవక్తల కాలం ముగిసిపోయింది, అంతా అయిపోయిన తర్వాత దేవుడు మరి మాట్లాడుతూ ఉండాలి. దేవుడు మాట్లాడటం మరి ఏ రీతిగా మాట్లాడుతున్నాడంటే, తన వాక్కు ద్వారా, తన మాట ద్వారా, దేవుని యొక్క వాక్యం ద్వారా మరి దేవుడు మాట్లాడటం మొదలు పెట్టాడు. అంటే పరిశుద్ధ గ్రంథాన్ని మనకి ఇచ్చాడండి. పరిశుద్ధ గ్రంథము ఈ లోకంలో ప్రింట్ చేయబడ్డదే, మనకు ఆ గ్రంథాన్ని మనకిచ్చి దాంట్లోని మాటలు మనం చదువుకొని జీవించమంటున్నాడండి. ఏంటి ఆయన యొక్క ఉద్దేశం అని కూడా తెలియజేశాడు. మానవులుగా జన్మించిన మనము చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాము, ఏ విధంగా ఉంటాము, బ్రతికుండగా ఏ విధంగా జీవించాలి అన్న విషయాలన్నీ కూడా దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో మరి వివరించి ఉన్నాడు. చదువుకున్న వారు మాత్రమే, చదువుకోగలిగిన మాత్రమే ఈ యొక్క మాటల యొక్క అర్థాలని, భావాలని తెలుసుకోగలరు. కనుక ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క మాటలు ఉంచాడనమాట. ఈ రోజు యొక్క మరి వాక్య సందేశం ఏమని చెప్పానంటే, దేవుని మాట వినటం. దేవుని మాట ఎవరెవరైతే విన్నారో వారు మేలులు పొందారు. అయితే ఈ మనం ఎవరు విన్నారు అన్న మాట మీద మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. దేవుడు మాట ఎవరు విని మరి మేలులు పొందారన్న మాటలు చూస్తుంటే, మరి జ్ఞాని అయిన సొలొమోను గురించి ఒక మాట చెప్తా ఉంటాడు అన్నమాట. ఆయన ఎంతో జ్ఞానము కలిగిన వాడు. మనము ఉత్తర ప్రత్యుత్తరాల వాక్యాలు ధ్యానం చేసేటప్పుడు సొలొమోను రాసిన సామెతలు మనం చాలా కాలము ధ్యానం చేసుకున్నామండి. సొలొమోను ఎటువంటి వాడు, ఎంత జ్ఞానం గలవాడు, ఎంత మరి ఆయనకి తెలివితేటలు దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహించాడు, అవన్నీ కూడా మనం తెలుసుకున్నాం. అంతేకాకుండా ఆయన రాజ్యంలో ఆయనకున్నటువంటి వైభవము ఎటువంటిదో, ఆయన తినే భోజన పదార్థాలు ఎలాంటివో కూడా మనము మరి ధ్యానం చేసుకున్నాం. మరి అటువంటి సొలొమోను ఏం చెప్తున్నాడంటే, ఈ లోకంలో అంతా కూడా అనుభవించినటువంటి వ్యక్తి, ఏది కూడా విడిచిపెట్టలేదండి. ఎందుకంటే అతనికి దేవుడు అఖండమైనటువంటి జ్ఞానాన్ని ఆయనకి అనుగ్రహించి ఉన్నాడు. కనుక ఆయన మరి జీవితాంతం అంతా కూడా మరి ఆయన జీవించి ఆఖరు దినములలో ఉంటుండగా మరి ఆయన ఒక కొన్ని మాటలు తెలియజేశాడు. అవి ప్రసంగి గ్రంథంలో రాయబడి ఉన్నాయి. అంతా వ్యర్థం అంటూ కూడా రాస్తూ ఉంటాడు. ఈ లోకం అంతా కూడా ఆయన అనుభవించాడు. ఎంతో జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఏమంటాడంటే, ఇదంతా కూడా లోకంలో ఉన్నదంతా కూడా వ్యర్థమే అని చెప్తూ ఉంటాడు. అయితే దేవుని మాట గురించి, దేవుని వాక్యం గురించి మనం తెలుసుకుంటున్నాం కనుక ఆయన చెప్పిన మాట మనం ఒకసారి మరి విందాం. ఏం చెప్తున్నాడంటే, ఆయన ఆఖరి వచనాల్లో, ప్రసంగి గ్రంథము ఆఖరి అధ్యాయాల్లో 13వ వచనం మనము చూద్దాం. ఏం చెప్తున్నాడంటే, వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ప్రతి అంశమును గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును. హల్లెలూయా. మరి ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, జ్ఞాని అయిన సొలొమోను అండి, ఎంతో జ్ఞానవంతుడు అనమాట. మనకున్నటువంటి జ్ఞానము, తెలివితేటలు చాలా అతి తక్కువే, కానీ దేవుడు అఖండమైన జ్ఞానాన్ని సొలొమోనుకు అనుగ్రహించి ఉన్నాడు. కనుక ఇంత జ్ఞాని అయినటువంటి వ్యక్తి ఏం చెప్తున్నాడో మనము వినాలి, అర్థం చేసుకోవాలి. ఏం చెప్తున్నాడంటే, ఆఖరుగా ఇదంతయో వినిన తర్వాత, ఇదంతయో నేను చూచిన తర్వాత తేలిన ఫలితార్థము ఇదే. ఏంటి ఫలితార్థం అని చెప్తుందంటే, నిజంగా ఆయన అంత జ్ఞానవంతుడు, జ్ఞానయుక్తంగా ఈ లోకంలో జీవించి ఉన్నాడు. అన్ని అనుభవించినటువంటి వ్యక్తి, అన్ని ఆహార పదార్థాలు తిన్న వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి చెప్తున్న మాటలు ఏంటంటే, ఫలితార్థం ఏంటంటే, జీవితం యొక్క అంతము, జీవితం యొక్క ఫలితార్థం ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుండవలెను మానవ కోటికి ఇదియే విధి అని చెప్తున్నాడండి. ఆయన లోకమంతా అనుభవిస్తున్నాడు, మనం ఇంకా అనుభవిస్తూ ఉంటున్నామండి. మనం ఏదేదో మరి కొత్త విషయాల్ని మనం తెలుసుకోవాలని, అలాగే కొత్త ఆహార పదార్థాలు మనం తినాలని, ఈ విధంగా మనము ఆశపడుతూ ఉంటామండి. మంచి హోటల్కి వెళ్తూ ఉంటాం అనమాట, మంచి ఆహారాలు తినాలని. కానీ ఈ జ్ఞాని అయిన సొలొమోను అయితే అన్ని మంచి పదార్థాలు, అన్ని మంచి ఫలాలన్నీ కూడా
అనుభవించినటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి చెప్తున్న మాటలు ఏమంటాడంటే, తేలిన జీవితాంతంలో తేలిన ఫలితార్థం ఏంటంటే ఒకటండి, ఏం చేయాలంటాడంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండమని సొలొమోను చెప్తున్నాడు. అంతేకాకుండా ఆయన కట్టడలను అనుసరించి నడవాలనేసి ఆయన చెప్తున్నాడు. అండ్ జ్ఞాని అయిన సొలొమోను ఆఖరిగా ఆయన యొక్క జీవితాన్ని ఫిల్టర్ చేసిన తర్వాత లాస్ట్ లో చెప్పే మాటలు ఏంటంటే, మనకి ఆయన సమాధికి వెళ్ళిపోతున్న సమయంలో ఆయనకున్న అనుభవంలో నుంచి చెప్తున్న మాటలు ఏంటంటే, మరి తేలిన ఫలితార్థం ఏంటంటే ఆయన జీవితంలో నుంచి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలనేసి ఇక్కడ చెప్తున్నాడు. అంతేకాకుండా ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోమనేసి ఆయన జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్నాడు. ఈ లోకంలో జీవిస్తున్న మనము మరి ఆయన యొక్క కట్టడలనే అనుసరిస్తున్నామా? జ్ఞాని అయిన సొలొమోను తన యొక్క అనుభవంలో నుంచి చెప్తున్న మాటల్ని మనం ఒకసారి మరి జ్ఞాపకం చేసుకోవాలి, ధ్యానం చేసుకోవాలి, ఆలోచించాలండి ఈ విషయం గురించి. ఏమంటున్నాడు? దేవుని యందు భయభక్తులు కలిగి జీవించమంటున్నాడు. ఎంత భయభక్తులు మన దేవుని యందు కలిగి ఉంటున్నామో ఒకసారి ఆలోచించుకోవాలి. నేను చెప్తాను, దేవుని యందు సంపూర్ణమైనటువంటి భయము భక్తి లేక మన జీవితాల్లో అనేకమైన శ్రమల్ని మనం పొంది తెచ్చుకుంటా ఉంటున్నామండి. మరి దేవుని యందు సంపూర్ణమైనటువంటి భయము భక్తి నీకు ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా ప్రతి విషయంలోనే నీకు సహాయం చేస్తూ నిన్ను ముందుకు నడిపిస్తాడు. నువ్వు ఎక్కువగా శ్రమ పడవలసినటువంటి అవసరం లేదు. ఉదయకాల సమయంలో దేవుడు తెలియజేస్తున్న మాటలండి, సొలొమోను చెప్తున్న మాటలు ఇవి. ఏంటంటే భయభక్తులు కలిగి మరి జీవించాలంటున్నాడు. ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోమనేసి మనకు చెప్తున్నాడు. ఈ మాటలు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుని అంటే భయమును మనము విడిచిపెట్టకూడదండి. ఆయన భయంలోనే మనము జీవిస్తూ ఉండాలి. భక్తి కలిగిన జీవితాలు మనం జీవించాలి. చెడుతనం అన్నది మన జీవితాల్లో నుంచి మరి దూరం చేసుకోవాలి, విడిచిపెట్టాలండి. మరి ఇంకో మాట అంటున్నాడు, ఏమన్నాడంటే ఆఖరి మాట, మనకు కావాల్సిన మాట ఏంటంటే మానవ కోటికి ఇది విధి అంటున్నాడండి. మానవ కోటికి, మానవాళి లోకంలో జీవిస్తున్న మానవాళ్ళందరికీ ఇది విధి అనేసి ఒక విధానాన్ని మరి యొక్క సొలొమోను తెలియజేస్తున్నాడు. మనకి ఎంత చక్కని మాట. ఆయన అనుభవం నుంచి చెప్తున్న మాటల్ని నిజంగానే మనం గ్రహించుకోవాలండి. ఆఖరికి అతను చెప్తున్న మాట ఏంటంటే మానవ కోటికి ఇది, మానవులందరికీ కూడా ఇదియే విధి. అంటే ఈ విధులను మనం నిర్వర్తించాలండి. ఇదే విధానం అని కూడా మరి సొలొమోను తెలియజేస్తూ ఉంటున్నాడు. ఏ విధానమో తెలియకోకుండా చాలా మంది మరి అన్యాక్రాంతంగా తనకిష్టం వచ్చినట్టు రీతిలో నడుచుకుంటున్న వారికి సొలొమోను తెలియజేస్తున్న మాటలు ఏంటంటే మానవ కోటి అందరికీ ఇది తెలియజేస్తున్న మాటలు అంటే ఇది ఏ విధి అనేసి తెలియజేస్తున్నాడు. విధానాలని కూడా తెలియజేస్తున్నాడు. ఇంగ్లీష్ లో దీన్ని మనం చెప్పుకోవాలంటే ఇది ప్రిన్సిపల్స్. ఈ ప్రిన్సిపల్స్ అన్నింటిని కూడా మనము పాటించాలనేసి మరి ఈ యొక్క సొలొమోను చెప్తున్న మాటల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి ఈ యొక్క మాటలు ఏంటంటే దేవుడు సొలొమోను చెప్తున్న మాట ఏంటంటే ఈ యొక్క ప్రిన్సిపల్స్ లేక ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మనకి ఒక మాన్యువల్ గా విధి విధానాలన్నింటినీ కూడా దీంట్లో పొందుపరిచి మనకి ఇచ్చాడండి. అనాది కాలంలో దేవుడు మాట్లాడుతూ ఉండేవాడు మనుషులతోటి. ఈ దినాల్లో దేవుడు తన పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి వాక్యం ద్వారా మనతోటి మాట్లాడుతూ ఉంటున్నాడండి. ఈ విధి విధానాలను దేవుడు మనకు ఉంచాడు. ఈ విధి విధానాలను మనం సరిగ్గా చదవక, దాన్ని అర్థం చేసుకోక, మనకి ఇష్టమైనట్టుగా మనం జీవిస్తూ అనేకమైన శ్రమలు కూడా మనము వెళుతూ ఉంటున్నాము. అనేక వ్యాధులు కూడా మనము గురి అవుతూ ఉంటున్నాము. ఉదయకాల సమయంలో దేవుడు తెలియజేస్తున్న మాటలు ఏంటంటే ఇది ఒక మాన్యువల్ అండి. మాన్యువల్ అంటే మీ అందరికి తెలుసా? మరి ఈ లోకంలో మరి అనేకమైనటువంటి ప్రొడక్ట్స్ మరి తయారు చేయబడతా ఉంటుందండి. కంపెనీ వారు అనేకమైనటువంటి ప్రొడక్ట్స్ ని తయారు చేస్తూ మరి దాంట్లో ఒక మాన్యువల్ ని మనకి ఇస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మరి ఇక్కడ తయారు చేయబడిన చూస్తున్నటువంటి యాంప్లిఫైర్ ఉందండి. ఇక్కడ మరి యొక్క యాంప్లిఫైర్ తయారు చేసే కంపెనీ, ఆ వ్యక్తి హౌస్ అనే కంపెనీ వారు ఏం చేస్తారంటే ఆ యాంప్లిఫైర్ ఇచ్చినప్పుడు మనం కొనుక్కుంటున్నప్పుడు దాంట్లో ఒక మాన్యువల్ పెట్టి ఇస్తారండి. చిన్న జండు బాంబు మొదలుకొని శాటిలైట్ వరకు కూడా ప్రతి వస్తువుని తయారు చేసిన వారు
దాంట్లో ఒక మాన్యుల్ని పెడతా ఉంటారు. ఏ విధంగా ఆ యొక్క వస్తువు మరి పని చేస్తుంది, ఏ విధంగా దీన్ని వాడాలి, ఏ విధమైనటువంటి ఎంత వాట్స్ దీంట్లో మరి మీరు ఉపయోగించుకోవాలి కరెంటుని అనే ప్రతి వస్తువు దగ్గర కూడా ఒక మాన్యుల్ని పెట్టడం మనం చూస్తూ ఉంటాం. మీరు ఓపెన్ చేసినప్పుడు ఆ కొత్త బాక్స్ని మీరు ఓపెన్ చేస్తే దాంట్లో ఒక పేపర్ తోటి ఉన్నటువంటి పేపర్ మాన్యుల్ మీరు చూడొచ్చు. అలాగే చిన్న జండు బాంబులో కూడా మీరు ఎప్పుడైనా చూసారా లేదా, ఆ యొక్క బాక్స్ను ఓపెన్ చేసినప్పుడు జండు బాంబు తీసుకుంటాం కానీ దాంట్లో ఉన్న పేపర్ని మనం చూడమండి. దాంట్లో అన్ని రకాల భాషలతోటి ఆ జండు బాంబు ఏ విధంగా వాడుకోవాలి, దాంట్లో ఆ జండు బాంబు ఏ విధమైనటువంటి ఇండిగ్రెంట్స్ వాడారు, ఏంటంటే పదార్థాలు వాడారన్న విషయాన్ని కూడా దాంట్లో పెడతా ఉంటారండి. దాన్ని మనం చదివినట్లయితే అఫ్కోర్స్ జండు బాంబును మనం యొక్క తలనొప్పి కానీ దీనికని రాసుకుంటాం నొప్పి తగిలినప్పుడు. కానీ మిగతా వస్తువులు కొన్ని ఉన్నాయి, వ్యాక్యూమ్ క్లీనర్స్ అనేసి, మరి ఇంకా అలాగే ఏసీలు, ఇవన్నీ కూడా తయారు చేసిన కంపెనీ వారు ఏం చేస్తారంటే ఎంత పవర్ సప్లై తోటి దీన్ని వాడవచ్చు, దీన్ని ఏ విధంగా మీరు వాడాలి, అలాగే ఏ విధంగా దీన్ని అసెంబుల్ చేసుకోవాలన్న విషయాలు కూడా దాంట్లో ఉంటుంది. ఒక కారు కొన్నప్పుడు ఆ కారుతోటి పాటు ఒక బుక్ని ఇస్తారండి. మొత్తం ఎంత బుక్ ఉంటుంది, దాంట్లో మాన్యుల్ అనమాట. కారులో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ పార్ట్స్ అన్ని కూడా దాంట్లో డయాగ్రామ్స్ చేసి మరి దాంట్లో చూపిస్తూ ఉంటారు. ఇలాగ ప్రతి వస్తువుకి కూడా మరి మాన్యుల్ ఒకటి ఉంటూ ఉంటుంది. అయితే మానవాళికి సులభం ఏం చెప్తున్నాడంటే ఇది మీకు విధి విధానాలు, ప్రిన్సిపల్స్ ఇవన్నీ కూడా దేవుని ఒక వాక్యంలో ఉంటున్నాయి. ఆ వాక్యంలో ఉన్నటువంటి సారాంశం ఏం చెప్తున్నాడంటే మరి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి, ఆయన యొక్క కట్టడలను అనుసరించి నడుచుకోవాలనేసి సొలొమోను తన జీవిత అనుభవం ద్వారా ఈ మాటలు తెలియజేస్తూ ఉంటున్నాడు. కనుక మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నాం. ఈ యొక్క దినాన్ని మరి ఏమిటి దేవుడు చెప్తున్న మాటలన్నీ అనేకమైన మాటలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయండి. కానీ మనం కొన్ని మాటల్ని దేవుని మాటలుగా మనము చూద్దాము. ఆసాపు ఏం చెప్తున్నాడంటే కీర్తన గ్రంథంలో మరి ఆసాపు రాసినటువంటి కీర్తన 81వ కీర్తనలో మరి 8వ వచనంలో ఏమంటున్నాడంటే, కీర్తన గ్రంథము నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియజేతును. అయ్యో ఇశ్రాయేలు, నీవు మా మాట వినిన ఎడల ఎంత మేలు. చాలండి. ఇక్కడ ఏమన్నాడంటే దేవుడు చెప్తున్న మాట గురించి కదండి మనం ధ్యానం చేస్తున్నాం. దేవుడు ఏ మాటలు మనకి తెలియజేస్తున్నాడు. ఆ యొక్క దినాల్లో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి మరి మాటలను తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడు అంటే నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియజేస్తున్నాను. ఏ సంగతి దేవుడు తెలియజేయబోతున్నాడు అనేసి మనం విందాము. ఏం చెప్తున్నాడంటే దేవుడు 6వ వచనంలో ఏం చూస్తామంటే వారి భుజముల నుండి నేను బరువును దింపగా వారి చేతులు మోతగంపలు నెత్తకుండా విడుదల పొందెను. ఇశ్రాయేలు ప్రజలారా నా ప్రజలారా అనేసి చెప్తున్నాడు. ఐగుప్తు దేశంలో మీరు 430 సంవత్సరాల బానిసత్వముగా ఉంటున్నప్పుడు మీరు ఏం చేసేవారంటే బరువులు మోస్తూ ఉండేవారండి. ఐగుప్తు యొక్క ప్రజలు ఇశ్రాయేలు ప్రజల్ని ఎంతో దాసత్వంతో ఉంచేవారు. మరి బరువైనటువంటి పనులన్నీ ఇశ్రాయేలు ప్రజలకు చెప్తా ఉండేవారు. ఇటుకలు మోసేవారు, ఇటుకలు తయారు చేసేవారు. ఈ విధంగా తయారు చేసేవారు. కట్టడాలకి ఇశ్రాయేలు ప్రజల్ని వాడుకుంటా ఉండేవారు. మరి దేవుడు ఏం చెప్తున్నాడంటే నా ప్రజలారా మీకు ఒక సంగతి చెప్తాను, మీరు ఆలకించండి. ఏంటి ఆ సంగతి అంటే మీ భుజముల నుండి నేను బరువును దింపగా వారి చేతులు మోతగంపలు నెత్తకుండా వారిని విడుదల చేశాడు. దేవుడు మరి ఇశ్రాయేలు ప్రజల్ని మరి మోతగంపలు నెత్తకోకుండా వారి చేతుల్ని అక్కడ ఐగుప్తు దేశం నుంచి విడుదల చేసిన తర్వాత మరి దేవుడు మరి వారు తమకిష్టం వచ్చిన రీతిలో జీవిస్తున్నప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే అయ్యో ఇశ్రాయేలు, 8వ వచనం ఆఖరి మాటలు అంటున్నాడు, అయ్యో ఇశ్రాయేలు నీవు మా మాట విని ఎడల ఎంత మేలు అని చెప్తున్నాడండి. ఇశ్రాయేలు ప్రజలకు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. మరి నిన్ను బరువులు ఎత్తుకోకుండా నిన్ను విడుదల చేసి 430 సంవత్సరాల బానిసత్వంలో నువ్వు ఉంటుండగా దాని నుంచి విడుదల చేసి
పాలు తేనెలు ప్రవహించే కానాను దేశంలో మిమ్మల్ని అందరినీ కూడా నడిపించిన తర్వాత మీరు ఏం చేస్తున్నారంటే మీకు ఇష్టం వచ్చిన రీతిలో మీకు ఇష్టం వచ్చిన విధంగా మీరు జీవిస్తున్నారు. దేవుణ్ణి మరి ఆరాధించవలసిన రీతిగా నన్ను మీరు ఆరాధించడం లేదు, నన్ను స్తుతించవలసిన రీతిగా మీరు మమ్మల్ని స్తుతించడం లేదు. మీకు వీలుపాటు కలిగినప్పుడు మాత్రమే మమ్మల్ని మరి దేవుని స్తుతిస్తున్నారు, కానీ మరి నిత్యము మీరు స్తుతించే పరిస్థితుల్లో మీరు ఉండలేకపోతున్నారు. దేవుని సన్నిధికి, నా సన్నిధికి, నా గుడారానికి మీరు రాలేకపోతున్నారు. కనుక అందుకనే దేవుడు ఇక్కడ మాట్లాడతాడు, అయ్యో ఇశ్రాయేలు అని చెప్తున్నాడు, నీవు మా మాట వినినేడు అని చెప్తున్నాడు. అంటే వారు దేవుని యొక్క మాటని వినడం లేదనమాట అండి. నా మాట వింటే గనక మీకు మేలు కలుగు చేస్తాను అని అంటున్నాడు. ఉదయకాల సమయంలో మనం ధ్యానించుకోవాల్సిన మాట ఏంటంటే దేవుని యొక్క మాటని మనం వింటే గనక మన జీవితాల్లో మేలు కలుగుతుంది అనేసి తెలియజేస్తున్నాడు దేవుడు. కనుక సత్య సువార్త సహవాసంగా కూడి ఉన్న మనము దేవుని యొక్క మాటలు మనము వింటున్నామా, దేవుని యొక్క మాట ప్రకారంగా మనము జీవించగలుగుతున్నామా అనేసి మనం ఒకసారి మనం పరీక్ష చేసుకోవాలి. ఒక దేవుని మాటను సంపూర్ణంగా మనం విని ఆయనలో జీవించకపోతే గనక దేవుడు మనకు మేలులు చేసే దేవుడుగా ఉండడు. కనుక దేవుని నుంచి మేలులు కలగాలంటే ఆయన మాట వినాలి, ఆయన మార్గాల్ని అనుసరించి నడుచుకోవాలనేసి చెప్తా ఉంటున్నాడు. మనం చేస్తున్న పనులు ఏంటంటే దేవుని సన్నిధికి వస్తున్నాము, మరి నామకార్థమైన జీవితాలు జీవిస్తూ మనం వెళ్ళిపోతూ ఉంటున్నాము. కానీ దేవుడు చెప్పేది ఆయన శక్తిని మనం ఆశ్రయించి ఆయన ఎంత నిజమైనటువంటి భయభక్తులు కలిగి మనం ఈ లోకంలో జీవించమంటున్నాడు. మరి ఇక్కడ ఒక మాట చూద్దాము. సమూయేలు గ్రంథంలో ఏమంటాడంటే వాళ్ళు దహన బలులు అర్పిస్తూ ఉంటారంటండి, కానీ దేవుని యొక్క మాటని వారు వినడం లేదనేసి ఇక్కడ చెప్తున్నాడు. సమూయేలు గ్రంథము మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనంలో ఏమంటున్నాడంటే, సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనంలో, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించున. ఆలోచించుము, బలులను అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టెళ్ళు పువ్వు అర్పించుట కంటే మాట వినటయు శ్రేష్టము. హల్లెలూయా. చాలా చూసారు కదా ఏమంటాడంటే ఇక్కడ, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన అనేసి చెప్తున్నాడు. ఈ మాటలు సమూయేలు చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడంటే సౌలు రాజుతోటి ఈ మాటలు చెప్తున్నాడండి. సౌలు రాజు ఏం చేస్తున్నాడంటే ఈ యొక్క దహన బలులు మరి ఆ బలులు అర్పిస్తూ ఉంటున్నాడు, కానీ దేవుని మాటను ఒక దినాన్ని పెడచెవిని పెట్టినట్లుగా మనం చూస్తున్నాము. కనుక ఏమంటాడంటే సమూయేలు ఏం చెప్తున్నాడంటే, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించమంటున్నాడండి. మరి ఆ దినాల్లో మరి సభలు దహన బలులు అర్పిస్తున్నారు, యాజకులు అర్పిస్తున్నారు. మరి మనుషులు కూడా ఈ యొక్క బలులతోటే ఉంటున్నారు, కానీ మరి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మరి దహన బలులతోటి నేను సంతోషించడం లేదని అని చెప్తున్నాడు. సంతోషించునా అనే ప్రశ్న వేసి అడుగుతున్నాడు అనమాట. దహన బలులను బట్టి నేను సంతోషిస్తానా, ఒకసారి ఆలోచించండి అనేసి చెప్తున్నాడు. బలులు అర్పించుట కంటే ఏమంటాడండి, ఆజ్ఞను గైకొనుటయు పొట్టోళ్ళ క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం అనేసి చెప్తున్నాడు. ఏది శ్రేష్టమో మనం తెలుసుకోవాలండి. శ్రేష్టకరమైన జీవితాన్ని మనం జీవించడానికి ఏం చెయ్యాలో మనం తెలుసుకోవాలి. ఆ దినాల్లో దహన బలులు అర్పిస్తున్నట్లుగా ఈ దినాల్లో మనం ఏం చేస్తున్నామంటే మరి ప్రార్థనలు చేస్తూ ఉంటున్నాము, మన దేవుని సన్నిధికి వస్తున్నాము. ఇది సరిపోదండి. దేవుడు ఏం చేస్తున్నాడు, దహన బలులు అర్పించితే నేను సంతోషించడం లేదు, కానీ మీరు నా మాట వింటే నేను సంతోషిస్తానన్న మాట దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ దినాల్లో ఇశ్రాయేలు ప్రజలకి సౌలుకి చెప్తున్న మాటలు ఈ దినాల్లో మనకన్నట్లుగా అవి మనం ఆహ్వానించుకుని మనం ఈ యొక్క మాటలను మనం అర్థం చేసుకోవాలి. ఏమంటాడంటే ఆలోచించండి అంటున్నాడు. ఇక్కడ కూర్చున్న మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. మనం చేస్తున్న పనులు అంటే ఇంతవరకు మనం చేస్తున్న భక్తి జీవితము దేవుడు సంతోషిస్తున్నాడు అన్న విషయాన్ని మనం ఒకసారి గ్రహించుకోవాలి, ఆలోచించుకోవాలి. దీన్ని బట్టి మనం సంతోషిస్తున్నాడా,
దేవుని సన్నిధికి వచ్చి దేవుని పాటలు పాడి మరి వాక్యం చదివిన వాక్యం వెళ్ళిపోవడం వల్ల దేవుడు సంతోషిస్తున్నాడా? దేవుడు దహన బలులు అంటే ఏ విధంగా సంతోషించడు, ఈ విధమైన జీవితం జీవించే వారి పట్ల కూడా దేవుడు సంతోషించడు. దేన్ని బట్టి దేవుడు సంతోషిస్తానని చెప్తున్నాడంటే, నా మాట నువ్వు వినాలి, దాన్ని గ్రహించుకోవాలి, నీ ఆ మాటలు నీ హృదయంలో భద్రపరుచుకుని ఆ మాట ప్రకారంగా జీవించాలనేసి దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ యొక్క మాటలో సమూయేలు సౌలుకి తెలియజేస్తున్నాడు. సౌలు చాలా పెద్ద రాజు అండి, మరి ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజు కూడా. అటువంటి రాజు కూడా ఏం చేస్తున్నాడంటే దహన బలులు అర్పిస్తూ జీవితాన్ని గడుపుతూ ఉంటున్నాడండి. దేవుడు దహన బలులతోటి సంతోషించే దేవుడు కాదండి. దేవుడు మీరు చేస్తున్న ప్రార్థన బట్టి సంతోషించే దేవుడు అని మనం మభ్య పెట్టుకుంటున్నామేమో. మనం జీవిస్తున్న భక్తి జీవితాన్ని బట్టి దేవుడు సంతోషించేస్తున్నాడని మనం అనుకుంటున్నామేమో. నా ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాయి, దేవుడు నా ప్రార్థన ఆలకించేస్తున్నాడు అని మన జీవితాన్ని మనం మభ్య పెట్టుకుంటున్నామేమో. కానీ నువ్వు అన్ని విషయాల్లో నీ జీవితంలో దేవుని యొక్క మాటను నువ్వు వింటున్నావా లేదన్న మాట ఒకసారి ఆలోచించుకోమని దేవుడు ఇక్కడ చెప్తా ఉంటున్నాడు. అది మనం గ్రహించుకోవాలండి. దేవుడు దేన్ని బట్టి మన జీవితాల ద్వారా మరి సంతోషిస్తాడో, దేవుని సంతోషించే విధంగా మనం జీవించాలని ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. మనం గ్రహించుకోవాల్సిన విషయము, మనం ఆలోచించుకోవాల్సిన విషయము ఇదండి. దేవుని మాటని మనం విని దేవుని మాట ప్రకారంగా మనం జీవించడానికి మన జీవితాలని మనం సిద్ధపరచుకోవాలనేసి ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. సౌలైతే దేవుని మాట వినలేదండి, సౌలైతే దేవుని ఆజ్ఞల్ని గైకొనలేదు. కనుక అక్కడ అమాలేకుల్ని మరి జయించి ఆ యొక్క పుట్టేళ్ళని వాడి యొక్క గొర్రెలను తీసుకొచ్చి దాంట్లో మంచి వాటిని దేవునికి దహన బలిగా, క్రొవ్విన వాటిని దేవుడికి దహన బలిగా సౌలు అర్పించాడట. ఆ సమయంలో మరి అహాబు అనే రాజుని మరి చంపమంటే ఆయన చంపకోకుండా అక్కడి నుంచి అమాలేకుల్ని మరి చంపి మరి రాజుని తీసుకొచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ సమయంలో మరి కొవ్విన వాటిని మరి దేవునికి దహన బలిగా అర్పించాడంట. దేవుడు దాన్ని అంగీకరించలేదన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. కానీ అంత పెద్ద రాజు దేవుడు మరి ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజుగా ఏర్పరచుకోబడిన అనుకుంటే ఆ రాజు చేసిన దహన బలిని దేవుడు అంగీకరించలేదు. పైపెచ్చి ఇక్కడికి వచ్చి ఏం చెప్తున్నట్టే సమూయేలు ఏమంటున్నాడంటే, నువ్వు అర్పించిన దహన బలుల్ని నేను అంగీకరించలేదు. దేవుడు పొట్టేట ప్రభుని అంగీకరించే దేవుడు కాదు, కానీ మరి దహన బలుల్ని నేను అంగీకరించడం లేదు, దాని వాటి నిమిత్తం నేను సంతోషించలేదు. కానీ మరి నా మాట నువ్వు ఆలకించలేదు. నేను ఏం చేయమన్నానో ఆ పనిని నువ్వు చేయలేదు. అమాలేకులను అందరినీ కూడా మరి సర్వనాశనం చేసి చంపి ప్రతి ఒక్కరు కూడా రమ్మని సౌలుకి చెప్తే సౌలు కొంతమందిని తీసుకొని వచ్చినట్లుగా ఆ యొక్క అమాలేకుల రాజును కూడా పెట్టి తీసుకొని వచ్చినట్లుగా మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. అంటే దేవుని యొక్క మాటను ఆయన ఏం చేశాడండి, ఆలకించలేదు సౌలు రాజు. ఒకవేళ మనం కూడా అటువంటి పరిస్థితులు ఉంటున్నామేమో. మరి దేవుని యొక్క సన్నిధికి వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, కానుకలు ఇస్తున్నాం, ఇవి చేసి ఇదే దేవుని యొక్క భక్తి పరిశుద్ధత మనం అనుకుంటున్నామేమో. దేవుడు కూడా చెప్తున్నాడు, నువ్వు అర్పించే అర్పణలు నేను అంగీకరించడం లేదు, మీరు చేసే ప్రార్థనలు నేను అంగీకరించడం లేదు. ఎందుకంటే మిగతా జీవితము మిగతా 6 రోజులు కూడా నువ్వు నా మాటను వినడం లేదు. సాతాను యొక్క క్రియల్లోకి వెళ్ళిపోయి లోకానుసారంగా నువ్వు జీవిస్తున్నావు అనేసి ఇక్కడ తెలియజేస్తూ ఉంటున్నాడు. కనుక మరి దేవుని యొక్క మాటకి మనం లోబడడం లేదు, దేవుని యొక్క మాటకు మనం వినడం లేదు. కనుక దేవుడు ఏం చెప్తున్నాడంటే, మరి ఈ యొక్క సృష్టిలో సృష్టించిన సృష్టి అంతా కూడా దేవుని యొక్క మాటని వింటుందండి. దేవుని యొక్క మాట ప్రకారంగా అవి పనిచేస్తూ ఉంటున్నాయి. కానీ దేవుని యొక్క మాట ప్రకారంగా మానవులైన మనము, ఆయన స్వరూపంగా చేసుకున్న మనము దేవుని యొక్క మాట వినడం లేదండి. మరి ఈ సృష్టిలో దేవుని యొక్క మాట ఎవరెవరు వింటున్నారో మనం ఒకసారి మరి చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని మాట విని మరి ఏ విధంగా వారు లోబడి ఉన్నారో మనం చూద్దాం. యేసు గ్రంథం మొట్టమొదటిగా యేసు గ్రంథము 10వ అధ్యాయంలో, యేసు గ్రంథం 10వ అధ్యాయము 12-13 వచనంలో ఏం చెప్తున్నాడంటే, ఏ విధంగా యెహోవా ఇశ్రాయేలు ఎదుట
అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వెలుచుండగా యెహోవాకు ప్రార్థన చేశాను. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషాను గ్రంథంలో రాయబడి ఉన్నది కదా. సూర్యుడు ఆకాశమున నిలిచి ఇంచుమించు ఒక నాడల్లా అస్తమైనట్లు కనపడలేదు. యెహోవా యొక్క మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దాని తర్వాతే గాని ఉండలేదు. వాడు యెహోవా ఇశ్రాయేలీయుల పక్షంగా యుద్ధము చేశాను. చాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ అమోరీయులు దేవుడు ఏ విధంగా ఇశ్రాయేలు ప్రజలకు అప్పగించిన విధము. మరి యోషువ ప్రార్థన చేయగా ఏమైందండి? సూర్యుడు నిలిచిపోయినట్లుగా, చంద్రుడు ఆగిపోయినట్లుగా, నిలిచినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. యోషువ ప్రార్థన చేసినప్పుడు మరి సృష్టిలో ఎవరు మాట విన్నారన్న విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటున్నాము. మరి సృష్టిలో మొట్టమొదటిగా దేవుడు చేసినటువంటి సూర్యుడు, చంద్రుడు మరి యెహోవా ప్రార్థన చేయగా మరి అక్కడ నిలిచిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అంటే సూర్య చంద్రుడు దేవుని యొక్క మాటను ఆలకించారు. తన భక్తుడైనటువంటి యెహోవా ప్రార్థన చేయగా దేవుడు ఆ మాటను ఆలకించి మరి సృష్టిలో ఉన్నటువంటి ఆ క్రమమును మరి అక్కడ ఆగినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. ఎంత గొప్ప సంగతో మనం ఇక్కడ చూస్తున్నాం. మరి దేవుని యొక్క మాటనే ఆలకించినటువంటి సూర్య చంద్రులు కూడా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. 11వ వచనంలో అంటాడు, ఇశ్రాయేలీయులు అమోరీయులను కత్తివాత చంపిన వారి కంటే యెహోవా పంపిన వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయ్యారంట. ఆ దినాన్న ఆ యుద్ధంలో దేవుడు ఏ విధంగా సహాయం చేశాడంటే మరి వడగండ్లను పంపించి 11వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. యెహోవా ఆకాశం నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేశాడంట. ఆ వడగండ్ల చేత చచ్చిన వారు మరి చాలా మంది ఉన్నారంట. వారి ఇశ్రాయేలీయులు చంపిన వారి కత్తివాతతో చంపిన వారి కంటే దేవుడు వడగండ్ల చేత ఎక్కువగా మందిని చంపడం మనం చూస్తూ ఉంటాం. దేవుడు చేసినటువంటి ఈ యొక్క ఆశ్చర్య కార్యము. మరి యెహోషువ యుద్ధం చేస్తున్న సమయంలో మరి ఇంకా యుద్ధం చెయ్యాలని వాళ్ళందరినీ చంపడానికి యెహోషువ దేవుడిని అడిగినప్పుడు సూర్యుడిని కూడా అక్కడే నిలుపు చేసేసి ఉంచాడండి. చంద్రుడిని ఏమన్నాడంటే నువ్వు అయ్యాలోను లోయలో నిలువమని మరి శత్రువుల మీద తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు మరి నువ్వు నిలబడి ఉన్నాడంటే సూర్యుడు ఆ విధంగానే నిలిచిపోయి ఉన్నాడంట. చంద్రుడు కూడా ఆ విధంగానే నిలిచిపోయి ఉండడం మనం చూస్తూ ఉంటున్నాం. అంటే సృష్టి దేవుని యొక్క మాటకి లోపడ్డదండి. మానవులైన మనము దేవుని యొక్క మాటకు లోపడటం లేదు. సృష్టిలో ఎవరెవరు మరి దేవుని యొక్క మాటకు లోపడ్డారన్న విషయాలు మనం చూస్తూ ఉంటున్నాము. ఏలియా ప్రార్థన చేసినప్పుడు మరి వర్షం ఆగిపోయిందండి కదా, మనందరికీ తెలిసిన విషయం. ఏలియా ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాలు నా దేశంలో మంచైనను వర్షమైనను మరి కురవలేదనేసి రాజులు మొదటి గ్రంథము మరి 17వ అధ్యాయము 1వ వచనంలో నుంచి ఈ మాటలు మనకి తెలుస్తూ ఉంటుంది. ఏలియా ప్రార్థన చేయగా మరి 3.5 సంవత్సరాలు భూమి మీద మంచైన వర్షమైన కురవకుండా ఆగిపోయిందంట. అంటే సూర్య చంద్రులు దేవుని యొక్క మాటకు లోపడ్డారండి. అలాగే ఇక్కడ వర్షము దేవుని యొక్క మాటకి లోబడినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే మూడవదిగా సృష్టిలో దేవుని యొక్క మాటకు లోబడిన ఇంకొక విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనం నుంచి 40వ వచనం వరకు మన యొక్క సందర్భం ఉంటుందండి. ఏంటంటే దేవుడు యేసయ్య మరి ఆ యొక్క వర్షాన్ని ఆపు చేసే మరి ఆ సందర్భం, ఆ యొక్క గాలి తుఫాన్ని మరి ఆపు చేసిన సందర్భం. మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ అధ్యాయం 35వ వచనంలో సాయంకాలం అయినప్పుడు ఆయన అందరికీ పోవుదమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణెలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణెలు వచ్చెను. చాలా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ సాయంకాలం అయినప్పుడు యేసయ్య మరి ఆయన యొక్క శిష్యులు మరి జనులను పంపేసేసి వారు చిన్న దోణిలో మరి అక్కడి నుంచి ప్రయాణమై వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ దోణిలు ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి అంతా ఆ యొక్క నీరుతోటి నిండిపోయిందంటండి. యేసు ప్రభువు వారు మాత్రం దోణి అమరమున మరి తలగడ మీద తల వాల్చుకొని నిద్రిస్తున్నట్లుగా
ఈ యొక్క వాక్యాన్ని మనం చూస్తూ ఉంటున్నప్పుడు శిష్యుడు వారు ఆయన లేపి బోధ కూడా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదని అంటున్నారు. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. చూసారు కదా ఇక్కడ మాటలు, గాలి తుఫాను అక్కడ రేగినప్పుడు గాలిని దేవుడు గద్దించినట్లుగా మనం చూస్తున్నప్పుడు అది నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రంతో యేసయ్య చెప్పినప్పుడు గాలి అణిగి మిక్కిలి నిమ్మడమాయననేసి ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. అప్పుడు ఆయన ఈ శిష్యులతో అంటారు, మీరు ఎందుకు భయపడుతున్నారు, మీరు ఇంకా నమ్మిక లేక ఉన్నారనేసి వారితో యేసు ప్రభువు వారు మరి చెప్తున్న మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం. సముద్రంలో దోణిలో వెళ్తున్నప్పుడు యేసు ప్రభువు వారు శిష్యులతో ఆ గాలి తుఫాను వచ్చినప్పుడు మరి శిష్యులు భయపడి యేసు ప్రభుని అడుగుతా ఉంటారు అనమాట. మరి నీకు చింత లేదా అనేసి అడుగుతున్నప్పుడు యేసు ప్రభు వారు అంటారు, మరి ఆ గాలిని మరి గద్దించినప్పుడు గాలి నిశ్శబ్దమై సముద్రం కూడా అలలతో ఎగురుస్తున్నప్పుడు ఆ సముద్రం అంతా నిమ్మడమైనట్లుగా మనం చూస్తున్నాం. గాలి అణిగి నిమ్మడమైంది అనేసి వచనంలో మనం చూస్తున్నాం. యేసు ప్రభు వారు అంటారు, మీరెందుకు భయపడుతున్నారు అనేసి. ఇదే పరిస్థితి మరి ఒక వాక్య సందేశంగా చాలా మంది తెలియజేస్తారంటే దీంట్లోది మనకు కావలసిన విషయం ఏంటంటే వారి యొక్క సృష్టి దేవుని యొక్క మాటను ఏ విధంగా లోబడి ఉంది, ఎవరెవరు మరి దేవుని యొక్క మాటకు లోబడ్డాలన్న విషయంలో మనం ధ్యానం చేస్తున్నాము. కనుక మరి సూర్య చంద్రులు దేవుని యొక్క మాటను ఆలకించారే, మరి ఒబే చేశారు ఆయన మాటను. అలాగే ఈ యొక్క గాలి సముద్రం కూడా మరి యేసు ప్రభువు వారి యొక్క మాటను మరి విని ఆ మాటకు లోబడ్డం మనము చూస్తూ ఉంటున్నాం ఈ యొక్క సందర్భం నుంచి. మూడవ వ్యక్తిని మనం తీసుకున్నాము మరి సృష్టిలో నుంచి, అదేంటంటే కాకి అండి. కాకి గురించి, కాకోలము గురించి మనకంతా తెలిసి, కాకి అని చెప్పగానే మీకు అర్థమైపోయి ఉంటుంది ఏలియా మరి కాకుల గురించి మనకు తెలుసు. మరి యొక్క రెఫరెన్స్ ఎక్కడ ఉందంటే రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాము కాకుల గురించి. రాజుల గ్రంథము మొదటి అధ్యాయము 17వ అధ్యాయంలో 17వ అధ్యాయం 6వ వచనం చూడండి. 17:6. అక్కడ కాపరులలో ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని ఎద్దకొని తీసుకొని వచ్చుచుండెను. అతడు తాగునీరు త్రాగుచూ వచ్చెను. కొంతకాలమైన తరువాత దేశంలో వర్షము లేక ఆ నీరు ఎండిపోయింది. చూసారు ఎక్కడండి, కాకులు మరి దేవుని యొక్క మాటకి లోబడే సందర్భం ఇక్కడ. కాకులు యాక్చువల్గా మరి ఎవరికి పెట్టే గుణము కాకులకు ఉండదండి. కానీ దేవుడు ఏరియాకి ఆ యొక్క రొట్టె మాంసంను తీసుకెళ్ళి ఇమ్మన్నప్పుడు కాకులు ఆ మాటకు లోబడి ఉదయకాలము సాయంకాలము మరి ఆ రొట్టె మాంసాన్ని ప్రవక్త దైవజనులైనటువంటి ఏరియాకి అవి తీసుకుని రావడం మనం చూస్తూ ఉంటున్నాము. కాకోలములు అంటున్నాడు అనమాట. మనం చాలా మంది చదువుకున్నప్పుడు ఒక కాకే మరి ఏరియా ప్రవక్త ఒక్కడే కాబట్టి ఒక కాకే మరి రొట్టె మాంసాన్ని తీసుకెళ్ళినట్లుగా మనం అర్థం చేసుకుంటూ ఉంటాం. కొంతమంది ఈ విధంగా అర్థం చేసుకుంటారు. కనుక దేవుని యొక్క వాక్యం ఏముందంటే కాకోలములు అనేసి ఉందన్నమాట. కాకోలం అంటే గ్రూప్ ఆఫ్ క్రోస్, అంటే కాకుల యొక్క గుంపు అనమాట. ఆ కాకులను కలిసి మరి ఏరియా ప్రవక్త దగ్గరికి ఉదయము సాయంకాలం కూడా రొట్టె మాంసం తీసుకెళ్తున్నట్టుగా మనం చూస్తాం. ఎంత చక్కని మరి దేవుని యొక్క మాటకు కాకులు కూడా లోపడ్డాయండి. మాటను విన్నాయి, విని మరి దేవుడు ఏం చెప్పాడో ఆ పనిని అవి చేసినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఏం చేస్తానంటే ఉదయము సాయంకాలము రొట్టె మాంసం ఉదయం కూడా తీసుకెళ్లి ఏరియాకి ఇస్తున్నాయంట. కెరీతు వాగు దగ్గర ఉంటున్నప్పుడు ఆ ఏరియా ప్రవక్త కెరీతు వాగు దగ్గర ఉండి కాకులు ఇస్తున్నటువంటి ఆ రొట్టె మాంసాన్ని తిని మరి ఆ కెరీతు వాగులోంచి నీరుని త్రాగుతున్నట్లుగా మనము ఇక్కడ చూస్తూ ఉంటున్నాము. మరి కాకులు దీనికి ఈ విధంగా లోబడి దేవుని యొక్క మాటకు లోబడి రొట్టె మాంసాన్ని తీసుకుని వస్తారు. ఒక ప్రశ్న మీకు వేయబోతున్నాను ఈ సమయంలో. అందరు కూడా జాగ్రత్తగా న్యాయంతో చూసి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి. పరిశుద్ధ గ్రంథంలో ఆ ప్రశ్న సమాధానం ఉండదండి. అందుకని కొంచెం ఆలోచించి మీ విషయాన్ని జవాబుని మీరు చెప్పండి. ఈ కాకోలములు అంటే కాకులు ఉదయము సాయంకాలము రొట్టె మాంసాన్ని తీసుకుని వచ్చి ఏరియాకి ఇస్తున్న చక్కగా ఏరియా తిని కెరీతువాగులో వాటర్ తాకి ఉంటున్నాడు అక్కడ. అయితే కాకులు ఈ కాకోలాల్లో ఈ రొట్టె మాంసాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఏరియాకి ఇస్తున్నాయి?
అక్కడ చాలా కరువు ఉందండి ఆ ప్రాంతంలో. కనుక ఏలియా ఇక్కడికి వచ్చాడు అనమాట. ఆ కరువును భరించలేక దేవుడు ఏలియాని తీసుకొచ్చి ఈ కెరీతు వాగు దగ్గర పెట్టాడండి. అయితే తన ప్రవక్తకి ఆకలితో ఉండకూడదనేసి దేవుడు కాకోలకు ఆజ్ఞ ఇచ్చి మీరు రొట్టె మాంసం తీసుకొచ్చి ఆయనకి ఇవ్వండి అంటే, నేను ఇందాక చెప్పాను కాకుల యొక్క స్వభావం ఏంటండి, పెట్టే గుణం ఉండదు అక్కడికి, తన్నుకెళ్ళిపోయే స్వభావం ఉంటుంది అనమాట అక్కడికి కదండి. వస్తువుని మనకి ఎవరైనా చేపలు కట్ చేసి కడుక్కుంటానికి బయట విజయం గారు బయట పడుతూ ఉంటుందని చేపలు తీసుకొచ్చి చేపలు ఆ యొక్క కాకులు ఎదుర్కోకుండా వచ్చి తన్నుకొని వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. ఆవిడ చేతులు కొట్టుకుంటూ చేతుల్ని క్లీన్ చేస్తూ ఉంటుంది. కనుక అటువంటి స్వభావం కాకులు ఉంటుంది. కనుక మరి కాకులు ఎక్కడి నుంచి మాంసాన్ని తీసుకొచ్చి మరి ఏలియాకి పోషించి అన్న విషయం చెప్పాల్సి ఆహారం ఇచ్చాడు. కాకులు లోపడ్డాయి, సూర్యచంద్రులు లోపడ్డారు, అలాగే సముద్రం లోపడ్డది, గాలి లోపడ్డది, అన్ని లోపడుతున్నాయి. అయితే ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాయి లోపడడానికి? కాకులు కూడా లోపడ్డాయండి. కానీ ఆ రొట్టె మాంసం వాటికి దొరకాలి కదా. దేశంలో అయితే గొప్ప కరువు ఉందండి. కనుక ఇవి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాయి? అంత కరువు సమయంలో కూడా మరి ఆ ప్రాంతంలో కరువు ప్రాంతంలో ఉంటూ మరి అక్కడి నుంచే తీసుకొస్తున్నాయి. ఆ దేశంలో నుంచే అక్కడ ఉన్న కాకులే అవి. ఓకే అండి, మంచి సమాధానం ఆఫ్ వచ్చేసింది, పర్వాలేదు. ఐగుప్తు దేశంలో గొప్ప కరువు కలుగుతున్నప్పుడు 7 సంవత్సరాల కరువు కలుగుతున్నప్పుడు యోసేపు ప్రధానమంత్రిగా ఉంటే ఏం చేశాడండి, ఆయన రాబోయే 7 సంవత్సరాలకి ముందుగానే ధాన్యాన్ని సమకూర్చి రాజుగారి యొక్క గృహంలో ఉంచాడు. రాజులకు ఏ విధమైనటువంటి ఆహార లోటు లేకపోకుండా అక్కడ మరి ధాన్యాన్ని సేకరించినట్లుగా మనం చూస్తున్నాం. 7 సంవత్సరాల కరువు లేకపోకుండా ఐగుప్తు వారు మరి ఆ యొక్క ధాన్యంతో సమృద్ధి కలిగి ఉన్నారు. ఆ విధంగానే ఒకవేళ దేశంలో కరువు వచ్చినప్పటికీ కూడా రాజుగారి గృహంలో కరువు ఉండదండి, ఆహారం ఉంటది అనమాట. అంటే ఎన్నో సంవత్సరాలకి ఆ రాజుగారి గృహంలో మరి ఆహారాన్ని సిద్ధపరిచినప్పుడు ఈ కాకులు ఏం చేస్తున్నాయి ఏంటండి, రాజు అయినటువంటి అహాబు రాజు దగ్గర గృహంలో నుంచి ఈ కాకుల్ని మాంసాన్ని ఈ యొక్క రొట్టెని తీసుకెళ్లి ఏలియా ప్రవక్తకి ఇస్తూ ఉంటున్నారు. కనుక ఈ విధంగా కాకులు ఆ యొక్క దేవుని యొక్క మాటకి లోబడ్డ విషయం మనం చూస్తూ ఉంటున్నాం. ఆ యొక్క రాజు పేరు కూడా ఇశ్రాయేలు యొక్క రాజు ఆయన అహాబు గారు అండి. అహాబు గారు రాజు యొక్క గృహంలో నుంచి ఈ యొక్క రొట్టె మాంసాన్ని మరి తీసుకెళ్లి ఏలియాకి ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. సో ఎంతమంది దేవుని యొక్క మాటకి ఎవరండి సృష్టిలో చేయబడినప్పటికీ నోరులోని జీవాలు ఇవి కదండి. ఈ జీవాలు మాట పలకలేనటువంటి ఈ జీవాలు దేవుని యొక్క మాటకి లోపడి మరి దేవుని యొక్క పని చేయమన్న పనులకి ఆజ్ఞలుగా మరి శిరసా వహించినాయండి. అలాగే కొన్ని భూమి మీద జంతువులు, ఇప్పుడు వరకు మనం పక్షుల్ని వాటిని చూసుకున్నాం. భూమి మీద జంతువులు కూడా దేవుని యొక్క మాటకి లోపడ్డాయండి. ఏం మాటలు అంటే అది పరిశుద్ధ గ్రంథం నుంచి దానియేలు గ్రంథము మరి 6వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాట ఉంది, జంతువులు దేవుని యొక్క మాటకే లోబడ్డాం. దానియేలు గ్రంథంలో ఉన్న జంతువు ఏంటండి దేవుని యొక్క మాటకు లోబడింది? సింహము. అక్కడ దేవుని యొక్క మాటకు లోబడి దానియేలుని తినకోకుండా చేసిందండి. ఒకసారి చూస్తారా? 6వ అధ్యాయం. అందుకు దానియేలు రాజు చిరకాలము జీవించిన గాక 22వ వచనం. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతున్న గనుక ఆయన తన తోతను అంపించి సింహమును నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మోయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడిని కాను కదా అనేను. ఇక్కడ సింహము దేవుని యొక్క మాటకి లోబడ్డండి. దేవుని దగ్గర నుంచి వచ్చిన దూత అంట వచనంలో ఉంది. దూతను దానియేలు చెప్తా ఉంటాడు, దేవుని దగ్గర నుంచి వచ్చినట్టు దూతను పంపించి సింహపు నోళ్ళను దేవుడు ముయించాడు. సింహాలు దేవుని మాటకి లోబడినట్లుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క జంతువులు దేవుని యొక్క మాటకు లోబడ్డం. మరి సింహం గురించి మనందరికీ తెలుసు, అది ఎంతో ఒక సింహం కాదండి, అక్కడ బోన్లో ఉన్నాయి, ఎక్కువ సింహాలనే ఉంచాడు అక్కడ. మరి ఆ సింహాలు ఎంతో కాలంగా ఆకలితో ఉంటున్నాయి. అంత భయంకరమైన ఆకలితో ఉన్నప్పుడు మరి దానియేలుని కానీ వీరిని మరి ఆ సింహాలు తినకోకుండా దేవుని దూతకు ఆజ్ఞాపించి వెళ్ళి ఆ యొక్క సింహాల నోళ్ళని మోయించు, దానియేలుని తినకోకుండా మరి చూడు అన్నప్పుడు దేవుని దూత అక్కడికి వచ్చి మరి దానియేలుని తినకోకుండా ఆ యొక్క
సింహాన్ని యొక్క నోరుని మూయించినట్లుగా, సింహం తన యొక్క నోరుని మూసుకున్నట్లుగా, మరి అది అక్కడ కాముగా బోన్లో ఉంటున్నట్లుగా మనం దేవుని యొక్క మాటకి ఇది లోపడ్డదండి. ఎవరో సింహము సైతము, మరి జంతువుల్లో రాజుగా ఉంటున్నటువంటి సింహం సైతం కూడా దేవుని యొక్క మాటకి లోపడ్డది. కనుక ఇక్కడ చూస్తున్నాం ఇన్ని మరి దేవుని మాటకి లోపడుతున్నాయండి. చేపలు, మరి ఇంకా ఈ యొక్క జీవాలన్నీ కూడా దేవుని మాట, జీవకోటి అంతా కూడా దేవుని యొక్క మాటకి లోపడడం మనం చూస్తూ ఉంటున్నాం. కనుక దేవుడు ఏం చెప్తున్నట్టే, ఇంతమంది నా మాటని మరి లోపడుతున్నారు, ఆగమంటే ఆగుతున్నారు, పని చేయమంటే పని చేస్తున్నారు, ముందుకు వెళ్ళమంటే ముందుకు వెళుతున్నారు. మానవులైన నా స్వరూపం చేస్తున్న మీరు నా మాటకు లోపడుకోకుండా నేను సంతోషించిన పనులన్నిట్లు కూడా మీరు చేస్తున్నారు, నేను సంతోషించే పనులు మీరు చేయడం లేదనేసి దేవుని యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకున్నాం. ఇంకొక జంతువులు మనం చూద్దాం ఇక్కడ, పంది గురించి. పందులు కూడా దేవుని యొక్క మాటకు లోపడ్డాయి. ఇది కూడా మీకు అందరికీ తెలిసిందే. చెప్పండి, ఎక్కడ లేదండి? చిన్న కుమారుడు పందులు పొట్టు తిన్నాడండి అక్కడ. ఇంకో సందర్భం కూడా ఉంది, శానా దెయ్యము. పందులు ఏం చేసినాయి అంటే దేవుని మాటకు లోబడి మరి యొక్క శానా దెయ్యం, అనేకమైనటువంటి దెయ్యాలు అతనిలో వ్యక్తిలో ఉన్నప్పుడు యేసు ప్రభులు వారు అంటారు, వీడిని విడిచి ఇవి అక్కడ కనపడుతున్న పందుల్లోకి వెళ్ళమన్నప్పుడు ఆ యొక్క శానా దెయ్యము మరి ఆ పందుల్లోకి వెళ్ళడం మనం చూస్తూ ఉంటున్నాము. ఆ పందులు కూడా దేవుని యొక్క మాటని ఆలకించేయండి, విన్నాయి, మాటకు లోబడ్డాయి అన్నమాట. నా యేసయ్య, నువ్వు ఆ పందులు ఆ యొక్క దెయ్యాలన్నీ మాలోకి ఎందుకు పంపిస్తున్నావు అనేసి ఆ పందులు దేవుణ్ణి అడగలేదండి, యేసు ప్రభుల వారిని అడగలేదు. కానీ ఆ పందులు కూడా దేవుని మాటకు లోబడి ఆ దెయ్యాన్ని వారిలోకి రావడానికి అవి అంగీకరించినాయండి. పందులు అంగీకరించిన దెయ్యాలు వాళ్ళలో స్వీకరించడానికి, మనం ఎవరం కూడా దెయ్యాలు మనలోకి వస్తే మనం అంగీకరించద్దాం, మరి ఇష్టపడమండి. కనుక పందులు కూడా దేవుని యొక్క మాటకు లోబడి మరి ఆ యొక్క దెయ్యాన్ని స్వీకరించుకుని తర్వాత ఏం చేశాయంటే అవి అమ్మగారు చెప్పాలి, సముద్రంలోకి వెళ్ళిపోయి అయ్యే చచ్చిపోయాయండి, పడి చచ్చిపోయి. అంటే వాటికి తెలుసు దెయ్యాలు వచ్చిన తర్వాత మరి సముద్రంలోకి వెళ్ళిపోమన్నారు కాబట్టి సముద్రంలోకి వెళ్ళిన తర్వాత అవి చచ్చిపోవడానికి అవి తెలుసు వాళ్ళకి చనిపోతాయనేసి. అంటే దెయ్యాలు ముందుగా తెలియదు, పందులు ముందు తెలిసినప్పటికీ కూడా మరి దేవుని మాటకు లోబడి ఆ దెయ్యాన్ని స్వీకరించుకుని చనిపోయే వరకు కూడా అవి వెళ్ళాయండి. ఆ విధంగా దేవుని మాటను అవి లోబడ్డాయి అన్నమాట. ఇంకా చెప్పాలంటే మీకు అందరికి అర్థమైనట్టు, విశ్వాసులందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే పందులు దేవుని కొరకు హతసాక్షులు అయిపోయినాయి అంటండి. అండి ఇక్కడ స్టెఫెన్ లాంటి శిష్యులు, యేసు ప్రభు శిష్యులు దేవుని కొరకు, దేవుని పరిచర్య నిమిత్తం ఏ విధంగా హతసాక్షులు అయిపోయారో మరి పందులు తెలిసి యేసయ్య మాటకు లోబడి ఆయన ఈ యొక్క సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు అని తెలుసుకుని మరి ఆ పందులు యేసయ్య మాటకు లోబడి మరి హతసాక్షులు అయిపోవడానికి ఇష్టపడ్డాయండి. ఇష్టపడి మరి ఆ విధంగా చనిపోయి అవి హతసాక్షులు అయిపోయినాయండి. ఇంకొక మరి జంతువును మనం చూద్దాం, దేవుని మాటకి లోబడ్డ ఇంకొక జంతువు. అది ఆదికాండం 22వ అధ్యాయము 12వ వచనంలో చూస్తాము. అబ్రహాము మరి ఇస్సాకును బలి అర్పించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక జంతువును చూస్తారు, గొర్రె పిల్లను ఆయన చూస్తా ఉంటాడు. చదువుదామని 22. ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతని నేమే చేయకము, నీకు ఒక్కటై ఉన్న నీ కుమారుని నాకు ఇయ్య వెనదీయక లేదు కనుక నీవు దేవునికి భయపడేవారివి, ఇందువలన నాకు కనబడుచున్నదనెను. అప్పుడు అబ్రహాం కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొనుచున్న ఒక పొట్టేలు వెనుక తట్టు కనబడెను. అబ్రహాం వెళ్లి ఆ పొట్టేలు పట్టుకుని తన కుమారుని మారుగా పెట్టి దహన బలిగా అర్పించాను. ఇక్కడ ఇస్సాకును బలి ఇస్తున్నప్పుడు మోరియా పర్వతం మీద ఎంతో నిర్మానుష్యంగా ఉంటుందండి. అక్కడ మోరియా పర్వతం మీద ఏ విధమైన శబ్దాలు లేకోకుండా ఉంటున్నప్పుడు అక్కడ ఇస్సాకును బలి ఇస్తున్నప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ ఒక్కగానొక్క కుమారుని ఇవ్వవద్దు, నువ్వు దేవునికి భయపడేవాడు, దేవుని అందు విశ్వాసం ఉంచేవాడు అనేసి నీ ఇందుని బట్టి నాకు తెలుస్తుందని తెలుసుకుని మరి అబ్రహాముతో చెప్పినప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూసినప్పుడు 13వ వచనంలో చూస్తున్నాం, పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనక తట్టున కనపడ్డారంటండి. ఇక్కడ ఒక పొట్టేలు ఉందన్నమాట, దేవుని మాటకు లోబడినటువంటి పొట్టేలు. ఏ విధంగా దేవుని మాటకు లోపడ్డదండి అని మీరు చెప్తున్నారని అంటే, అక్కడ పొట్టేలు అక్కడికి వెళ్ళి ఉండమన్నాడు దేవుడు. పొట్టేలు అక్కడికి వెళ్ళి ఉందండి, అది పొదల్లో ఉంది. దాని యొక్క కొమ్ములు ఆ యొక్క పొదలన్నింటినీ
చిక్కుకొని ఉందంట. మరి అబ్రహాము ఇక్కడ ఈ ఇస్సాకుని బలి ఇవ్వడానికి తీసుకొని వచ్చినప్పుడు మరి అక్కడ ఎంతో నిర్మానుష్యంగా ఉంది. ఆయన యొక్క దహన బలి కోసం బలిపీఠాన్ని సిద్ధపరిచాడండి. అక్కడ అంటే బలిపీఠం సిద్ధపరచడానికి చాలా సమయం పడుతుంది. అలాగే కట్టెలన్నింటిని కూడా అక్కడ పేర్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అక్కడ కట్టెలు పేర్చడానికి చాలా సమయం ఉంటుంది. అలాగే ఇస్సాకుని మరి కాళ్ళు 2 చేతులు కూడా కట్టి ఆ బలిపీఠ మీద పెట్టడానికి ఇదంతా కూడా కొంత సమయం పడుతుంది అన్నమాట. చాలా సమయం పడుతూ ఉంటుంది ఈ యొక్క బలిని అర్పించడానికి ప్రిపరేషన్స్ అనమాట. మరి ఆ సమయంలో మరి యేసు ప్రభు చెప్పాడు, నువ్వు ఎత్తిన కత్తిని దించమని దేవుడు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. ఆ సమయంలో అబ్రహాము కనులు ఎత్తి చూసినప్పుడు మరి ఒక పొట్టేలు కనపడతా ఉంటుందండి, పొదల్లో చిక్కుకున్నటువంటి పొట్టేలు. ఏంటంటే ఇక్కడ దేవుని యొక్క మాట ఈ పొట్టేలు ఏ విధంగా ఒబే చేసింది అని మాటను విన్నదనే విషయం మనం ధ్యానం చేసుకుంటున్నప్పుడు ఈ పొట్టేలు అంత ముందు నుంచే ఉందండి. అక్కడ ఆల్ ఆఫ్ సడన్ గా అక్కడికి వచ్చేసి నిలబడలేదండి. ఏది ఇస్సాకును బలి ఇస్తున్నప్పుడు అంతవరకు లేని పొట్టేలు మరి ఆ సమయంలో ఎలా కనిపించింది అబ్రహాముకి? ఇంతకుముందు ఎందుకు చూడలేదు అబ్రహాము ఆ పొట్టేల్ని? మరి చాలా సమయం నుంచి ఆ పొట్టేలు అక్కడ ఉంటుందండి. కానీ పొదల్లో చిక్కుకుపోయినటువంటి ఆ పొట్టేలు అది అరవడం లేదండి, ఒకటి గుంజుకుంటా లేదు. అక్కడ చిక్కుకుపోయినటువంటి పొట్టేలు ఏం చేస్తుందంటే గుంజుకుంటా ఉంటుంది, మేమనేసి అది అరుస్తూ ఉంటుంది, కానీ అది అరవడం లేదండి. దేవుడు ఎందుకు అరవడం లేదంటే దేవుడు ఆ పొట్టేలుకు ఆజ్ఞ ఇచ్చాడు, నువ్వు అక్కడ ఉండు కానీ ఏ విధమైనటువంటి శబ్దాన్ని నువ్వు చెయ్యొద్దు, నువ్వు అక్కడ నిశ్శబ్దంగానే అక్కడ ఉండాలి. మరి ఏ విధంగా కూడా నువ్వు పెనుగులాడొద్దు, అక్కడ ఏ విధమైన శబ్దాన్ని చేయొద్దు అనేసి అక్కడ గొర్రె పిల్లకి ఆజ్ఞ ఇచ్చినప్పుడు, పొట్టేలుకి ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆ పొట్టేలు ఆ విధంగానే దేవుని యొక్క మాటని ఆలకించి అక్కడ ఉందండి. తర్వాత మరి ఈ విధంగా ఆలకించినటువంటి పొట్టేలుని మనం జ్ఞాపకం చేసుకుంటాం. తర్వాత దేవుడు ఆ పొట్టేలు తీసుకొచ్చి అబ్రహాము ఆ పొట్టేలు తీసుకొచ్చి బలి అర్పించడం, ఈ విషయాలన్నీ కూడా మనకు తెలిసిందే. ఈ దినాన్ని మనం ధ్యానం చేసుకున్న మాటల్లో నుంచి పొట్టేలు కూడా దేవుని యొక్క మాటని ఆలకించిందని విన్నది, ఆ మాటకు లోపడ్డాదనమాట. లోబడి మరి దేవుణ్ణి మరి ఈ విధంగా మరి యొక్క జంతువులు దేవుని మాటకు లోపడటం మనం చూస్తూ ఉంటున్నాము. ఇంకొక విషయాన్ని మనం చూద్దాం. ఇంకొక జంతువుని దేవుని మాటకు లోపడ్డ జంతువు మరి అది యోనా గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాము. తిమింగలం గురించి మన అందరికీ తెలిసిన విషయమే. మరి అది అన్ని దినాలు మరి యోనాను తన కడుపులో ఉంచుకుందండి. మరి చూద్దాం యోనా గ్రంథము 1:17 వచనంలో ఏమంటుందో మనం ఒకసారి చూద్దాం. ఒకటో అధ్యాయం 17వ వచనంలో ఏమన్నంటే, గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యం యొక్క కడుపులో ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యము మనకి కనపడుతూ ఉంటుందండి. ఈ యొక్క గొప్ప మత్స్యము మరి యోనాన్ని మృంగేసిందండి. ఏంటి మనం ఎలాగా ఈ యొక్క గొప్ప మత్స్యము దేవుని యొక్క మాటని ఆజ్ఞని ఆలకించింది, విన్నది, దాని ప్రకారంగా నడుచుకుందని మనం ధ్యానం చేస్తుంటే మరి ఆ యొక్క యోనా మరి దాదాపుగా ఎన్ని కేజీలు ఉండొచ్చు అంటే ఎంత బరువు ఉండొచ్చు? ఒక 70 కేజీలు ఉండొచ్చు, మగవాడు కాబట్టి అతను కదా. యోనా 70 కేజీలు యోనాన్ని ఆ యొక్క మత్స్యము మృంగి 3 దినాలు తన కడుపులో ఉంచుకుందండి. మరి స్త్రీలైన వారు మరి గర్భం ధరించినప్పుడు మరి యొక్క చిన్న బిడ్డని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ మరి దినాలన్నింటిలో కూడా ఎంత జాగ్రత్తగా ఉంటారో డాక్టర్ సలహాలు తీసుకుని మరి ఉంటారో చూస్తున్నాం. చిన్న బిడ్డ అది మహా అయితే 2 కేజీలు 3 కేజీలు కూడా ఉండదు. మరి అంత మత్స్యము మరి యోనాను మృంగి 3 దినాలు ఎలాగ దాచుకుందో, ఎలాగ అది జీవించింది అని అంటే దేవుని యొక్క మాటను బట్టి లోబడి ఎంత కష్టమైనప్పటికీ కూడా ఆ యొక్క మత్స్యము యోనాన్ని భరించింది కడుపులో. 3 దినాలు కూడా మరి భరించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. ఏదైనా మనం ఒక రోజు బిర్యానీ తిన్న తర్వాత మరి సాయంకాలానికి మరి అది అరక్కపోతే ఏం చేస్తూ ఉంటామండి, మనం బిస్లరీ సోడా తెప్పించుకుంటాం, బిస్లరీ సోడా తాగుతాం, దాన్ని అరక్కొట్టుకుంటున్నామండి. అలాగే లేదా ఈ మధ్య కొత్తగా వచ్చిందండి ఒకటి తెలుసా, బిట్ సోడా, లెమన్ సోడా అనేసి మరి కొత్తగా వచ్చిన ఈ బిస్లరీ సోడాలు మరి పనిచేయవో ఏంటో తెలీదు. ఆ తిన్న బిర్యానీలు అవన్నీ అరగడానికి అంటే కొంత సమయము మన కడుపులో కనుక కొంచెం హెవీగా ఉంటే మనం భరించలేమండి. నేనైతే ఉదయకాలంలో ఏంటంటే అది వాము
వాము పరకలు కొంచెం తింటాను అన్నమాట తెల్లవారి. అలా కానీ కడుపు కానీ కొంచెం బాగోకపోయినా చిన్నది గ్యాస్ ఫామ్ అయినట్టుగా ఉంటున్నా, అనీజీనెస్ గా ఉంటున్నా. కానీ ఈ విధంగా మరి చాలా మంది ఏం చేస్తూ ఉంటారండి, తినడానికి కావాల్సినంత కంటే ఎక్కువగా తిని దాన్ని అరగొట్టుకోవడానికి మరి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నారండి. అలాంటి మనం ఈ విధంగా మరి ఆ యొక్క కడుపులో కొంత సమయం ఆ యొక్క తిన్నటువంటి పదార్థాలను మనం అరగదీసుకుంటానికి ఈ విధంగా చేస్తుంటే మరి ఈ 3 దినాల కడుపులో ఆ యొక్క మత్స్యం ఏ విధంగా భరించిందో ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకు భరించిందంటే అది కేవలం దేవుని యొక్క మాటను బట్టే. అది కష్టమైన పనే. మరి ఆ 3 దినాల అంత 70 కేజీల బరువున ఆ యొక్క మనిషిని భరించి మరి వీధుతూ ఎక్కడెక్కడికి వెళ్ళిందో, అది అసలు ఎక్కడుందో దేవుని మాట చెప్పేటప్పటికి ఎక్కడో ఉన్నటువంటి ఆ మత్స్యం దేవుని యొక్క మాటను ఆలకించి మరి యోనా ఆ యొక్క పడవ నుంచి మరి కిందకి పడే సమయంలో అక్కడ సరిగ్గా ఉండాలన్నమాట. లేదంటే అతను సముద్రంలో పడిపోతారనమాట. దేవుని యొక్క మాటను సరిగ్గా విని సరి అయిన సమయంలో సరిగ్గా అది రియాక్ట్ అయింది అనమాట. కరెక్ట్ గా వచ్చి ఆ స్థలానికి వచ్చి అతను పడిపోతున్న సమయంలో అది నోట్లో తీసుకుని మింగినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అంటే ఎంత జాగ్రత్తగా దేవుని యొక్క మాట చేప విన్నదో మనం చూస్తున్నాం. అటువంటి చేపలు అలాగే సెకిళ్ళు గురించి మనకందరికీ తెలుసు. యేసు ప్రభువు వారి లోకంలో జీవిస్తున్నప్పుడు తాను ట్యాక్స్ కట్టవలసిన సమయం వచ్చినప్పుడు ఆ ట్యాక్స్ కట్టడానికి ఆ చేప దగ్గరికి వెళ్ళి గేలం వేసినప్పుడు ఆ చేప మరి బయటకు వస్తుంది. దాంట్లో దాని కడుపులో మరి ఒక సెకిల్ ఉంటుందండి నోట్లో. ఆ సెకిల్ని తీసుకుని ఆ పన్నుని చెల్లించమన్నట్టు. అంటే ఆ చిన్న చేప కూడా దేవుని యొక్క మాటకు లోబడి ఆ సెకిల్ని మింగి ఆ సమయానికి సెకిల్ని మరి అక్కడ మరి ఇవ్వడానికి కూడా మరి అది లోబడ్డదండి. ఈ విధంగా చేపలు దేవుని యొక్క మాటకి లోబడి ఉంటుంది. చూసా కదా మరి ఈ యొక్క జంతువులు దేవుడు సృష్టించిన సృష్టి అంతా కూడా దేవుని మాటకి లోబడినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఒక మాటను చూసి మనం ముగించుకుందాం. దేవుని యొక్క మాట విని మేలు పొందిన వ్యక్తులు కూడా కొంతమంది ఉన్నారండి. అలాగే దేవుని యొక్క మాట వినక మరి వారి జీవితంలో అనేకమైన శ్రమను కొని తెచ్చుకున్న వారు కూడా, నష్టాలు కలిగిన వారు కూడా మరి యొక్క పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది ఉన్నారు. మస్టికి ఒక్క మాట మన ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకున్నాం చాలా క్లుప్తంగా. యేసుల గ్రంథంలో 2వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తాము. మరి రహాబు అనే వేశ్య గురించి మనం చూస్తాం. దేవుని మాటకి ఆమె లోబడి ఏ విధంగా దేవుని యొక్క ప్రజలకు వ్యక్తులకి సహాయం చేసిందో ఈ మాట. ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వారందరినీ నీ ఇంట చేర్చుకొనుము. నీ ఇంట ద్వారములో నుండి వెలుపలికి వచ్చి వాడు తన ప్రాణమును తానే ఉత్తరవాది. మేము నిర్దోషులమగినట్లు అయితే నీ యొద్ద నీ ఇంటనున్న ఎవరికే గాని ఏ అపాయమైనను తగులకు ఎడల దానికి మేమే ఉత్తరవాదులు. చాలండి. ఇక్కడ చూస్తున్నాం కదా, రహాబు అనే వేశ్య దగ్గరికి యెహోషువ పంపిన 2 మనుషులు ఆ యొక్క కానాను ప్రాంతానికి వేగు చూడడానికి వచ్చారండి. వేగు చూసి ఆ ప్రాంతం ఎలా ఉంటుంది ఏటుంటుందని చెప్పడానికి. అయితే ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు వేశ్య యొక్క గృహంలో వాళ్ళు దిగారండి. 2 మనుషులు కూడా దిగినప్పుడు ఆ వేశ్య ఏమనుకున్నారంటే, ఈ 2 మనుషులు ఆమె దగ్గరికి మనుషులు ఎందుకు వస్తూ ఉంటారండి, వ్యభిచారం చేయడానికి ఆమె దగ్గరికి వస్తూ ఉంటారు. అలాగే వచ్చిన 2 మనుషులు కూడా వ్యభిచారం నిమిత్తమే వచ్చారనుకుని ఆహాబు మరి వారితో మాట్లాడుతున్నప్పుడు ఆ 2 మనుషులు కూడా ఏమంటారంటే, మేము నీతో వ్యభిచారం చేయడానికి రాలేదు కానీ మేము ఈ పని మీద మేము ఇక్కడికే వచ్చాం. యెహోషువ పంపించిన మనుషులు చెప్తా ఉంటారండి. మరి అమ్మ అనేసి వాళ్ళు ఆమెని సంబోధిస్తూ ఉంటారనమాట. ఇంత మంచిగా ఇంత అమ్మ అని సంబోధిస్తూ ఈ విధంగా మాట్లాడి ఇంత మంచి జీవితం కలిగినటువంటి మనుషులు ఎవరు కూడా ఆమె రహాబు ఇలాంటి వ్యక్తుల్ని ఆమె ఎదుర్కోలేదండి. కానీ 2 మనుషులను చూసిన తర్వాత రహాబు మరి నిజంగానే ఈ మనుషులే ఈ విధంగా ఉంటే వీరు నమ్ముకున్నటువంటి దేవుడు ఇంకెంత మరి మంచివాడు, ఇంకెంత శక్తివంతుడు అనేసి రహాబు తెలుసుకొని మరి వారిద్దరికి కూడా సహాయం చేయడానికి ఆ రహాబు ఒప్పుకుంటుందండి. ఆ విధంగానే ఆ రహాబు వారికి ఆశ్రయం ఇచ్చి మరి వారికి సహాయం చేస్తున్నాడు. ఆ సహాయానికి ప్రతిఫలంగా వాళ్ళు ఏమంటారంటే, మరి యేసు వీళ్ళు
ఆ యొక్క రహాబు యొక్క గృహాన్ని కానీ కుటుంబాన్ని కానీ మేము ఇక్కడికి వచ్చి ఈ యొక్క దేశాన్ని పాడు చేస్తున్నప్పుడు, మనుషులందరినీ చంపుతున్నప్పుడు వీరిని చంపుకోకుండా వీరిని ఈ యొక్క రహాబుని రక్షించాలని నిర్ణయం తీసుకుని మరి ఇక్కడ ఏమంటారంటే, నువ్వు ఏ కిటికీలో నుంచి అయితే దించి పంపించింది అన్నమాట, కిటికీలో నుంచి దించి పంపించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాము. ఏ కిటికీలో నుంచి అయితే దించి మమ్మల్ని పంపిస్తున్నావో ఆ కిటికీకి ఎర్రని దారం ఒకటి గుర్తుగా నువ్వు కడితే నిన్ను, నీ యొక్క తల్లిదండ్రుల్ని, అలాగే అన్నదమ్ములు అందరినీ కూడా, నీ ఇంటి వారిని అందరినీ కూడా మేము రక్షిస్తాము, నీ ఇంటిని చేర్చుకోవాలని చెప్పిన సందర్భం మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాము. రహాబు ఈ విధంగా వీరిని మరి సహాయం చేసినట్లుగా మనం చూస్తున్నాం. అంటే దేవుని యొక్క మాట, దేవుని యొక్క వ్యక్తులకి, దేవుని యొక్క మాటకి ఆమె లోబడ్డదండి. దేవుని యొక్క ప్రజలకు సహాయం చేయడానికి ఆమె ఇష్టపడిందండి. రహాబు వేగిరి వారైన ఇద్దరు మనుషుల్ని మరి ఆమె దించిన కిటికీకి ఎర్రదారాన్ని కట్టుకోమన్నట్టుగా చూస్తున్నాం. మాట, దేవుని యొక్క మాటకి లోబడినట్టుగా. 6:25 వచనంలో మరి రహాబు గురించి ఇంకొక మాట ఉంది. 25వ వచనం 6వ అధ్యాయం. రహాబును వేసే ఎరుకోను వేగు చూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండిన గనుక అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమె కలిగిన వారిని అంతటిని బ్రతకనిచ్చిన. ఆమె నేటి వరకు ఇశ్రాయేలీయుల మధ్య నివసించుచున్నదనేసి రహాబు గురించి చెప్తున్నాను. రహాబు ఈ విధంగా యెహోషువ పంపించిన మనుషులకి సహాయం చేసిందండి. దేవుని యొక్క బిడ్డలైనటువంటి వీరు, ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారిని రక్షించడానికి ఆ మనుషులకు సహాయం చేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాము రహాబు గురించి. అలాగే దేవుని యొక్క మాట వినకోకుండా నష్టపోయిన ఒక వ్యక్తిని చూసి మనం ముగించుకున్నాము. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 26వ అధ్యాయము 16వ వచనంలో ఏమంటున్నాడంటే, ఉజ్జియా స్థిరపడిన తర్వాత మనస్సును గర్వించి చెడిపోయిన అతడు దహనపీఠము మీద ధూపము వేయుటకు యెహోవా మందిరంలో ప్రవేశించి యెహోవా మీద ద్రోహం చేయగా యాజకులు అనేసి ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. అంటే దినవృత్తాంతం 2వ గ్రంథం 26వ అధ్యాయము 16వ వచనంలో మరి చదవలసిన అవసరం లేదని పర్వాలేదు, ఇక్కడ మనం చెప్తున్నాం. ఉజ్జియా గురించి ఇక్కడ చెప్తున్నాను. అంటే ఉజ్జియా రాజు మరి అంతా స్థిరమైన తర్వాత ఏమవుతుందంటే ఆయన మనసును గర్వించాడండి. గర్వము ఆయన హృదయంలో చోటు చేసుకుందండి. ఇశ్రాయేలు రాజు ఏంటంటే ఉజ్జియా మరి ఆయన మనసును చెడిపోయి మరి ఎంతో గర్వించి ఏం చేశాడంటే ధూపపీఠల మీద ధూపం వేయడానికి వెళ్ళాడండి. ఈ ధూపపీఠల మీద ధూపం వేయడం పని ఎవరిదంటే అది యాజకుల పని అది. కానీ ఇక్కడ రాజు అయినటువంటి ఉజ్జియా అతనే దేవుని మందిరంలో ప్రవేశించి ఆ ధూపం వేసినట్లుగా చూస్తూ ఉంటున్నాము. యాజకుల పని రాజులు చేస్తున్నట్టు. రాజులు చేయవలసిన పని రాజులు చేయాలి, యాజకులు చేయవలసిన పని యాజకులు చేయాలండి. మంగళవాడు చేసే పని మనం చేస్తే ఎలా అవుతుందండి? అది మంగళవారం చేసే పని మంగళవాడే చెయ్యాలండి. కనుక ఈ విధంగా యాజకులు చేసే పని రాజు చాలా గర్వించి, దేశానికి నేను రాజును కదా, ఉజ్జియా రాజు ఈ విధంగా గర్వించి మరి నేను ధూపం వేస్తాను కదా అని యెహోవా మందిరంలో అతను ప్రవేశించి ధూపం వేశాడంట. అతను ధూపం వేయుటకు ధూపార్తిని చేతపట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపం చూపును. యెహోవా మందిరములో ధూపపీఠము ప్రక్క అతను ఉండగా యాజకులు చూపుతున్నప్పుడు అతని వసట కుష్ఠరోగము పుట్టాను. చూసారు కదండి, ఆయన ధూపం వేయడమే కాకుండా యాజకులు మరి అక్కడికి వచ్చినప్పుడు మరి అక్కడ వాళ్ళ మీద కోపమైనట్లుగా కూడా రౌద్రం చూపినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఆ విధంగా ధూపం వేసినందుకు యాజకుల మీద మరి కోపం చూపించినందుకు ఆయనకి ఏం చేశారంటే దేవుడు కుష్ఠరోగము కలిగించినట్లుగా మన పరిస్థితి గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. కుష్ఠరోగముతో వారు ఆ యొక్క రాజు మరి యొక్క కుటుంబం అంతా కూడా మరి నాశనమైనట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక దేవుని మందిరంలో ఉండగానే అతను కుష్ఠరోగం వచ్చింది కనుక ఉజ్జియా రాజును తీసుకుని వెళ్ళి అక్కడి నుంచి దూరంగా తీసుకుని వెళ్ళినట్టుగా మనం చూస్తుంటున్నాం. దేవుని మాటకు లోపడడం వల్ల ఏ విధమైన మేలులు కలుగుతాయి? సృష్టి అంతా కూడా దేవుని మాటకు లోపడుతున్నట్లుగా నేను అనేకమైనటువంటి యొక్క ఉదాహరణలు మనం చూసుకున్నాం. మరి సూర్యచంద్రులను చూసాము, అలాగే యొక్క చేపలను మరి ఏ విధంగా మరి దేవుని యొక్క మాట విన్నాయో మనం చూసామండి.
మరి సింహాలు ఏ విధంగా దేవుని యొక్క మాట విన్నాయో మనం చూసాము. పొట్టేలు ఏ విధంగా దేవుని యొక్క మాట విన్నదో, మరి పందులు దేవుని యొక్క మాటను ఏ విధంగా విన్నాయో మనం అంతా చూసాం. కానీ లోకంలో ఉంటున్నాడంటే ఈ యొక్క ఉజ్జియా రాజు ఏ విధంగా గర్వించాడు. ఒకవేళ అటువంటి గర్వం కనుక మన హృదయంలో మన జీవితాల్లో కనుక ఉంటే దేవుడు మనల్ని ఆ విధంగా మరి ఏ విధంగా అయితే ఉజ్జియాన్ని నాశనం చేశాడో అటువంటి శ్రమలు బాధలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక మరి ఉదయకాల సమయంలో దేవుడు తెలియజేస్తున్న ఈ మాటలన్నీ కూడా మనం విని గ్రహించుకుని మన హృదయంలో మా మాటలను భద్రపరుచుకుని గర్వం లేని వారంగా దేవునికి ఎల్లప్పుడూ కూడా మనం తగ్గించుకుని దేవుణ్ణి మహిమపరుస్తూ ఆయన కనపరుస్తూ మన జీవితాల్లో మనం ముందుకు సాగాలని తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి యొక్క మాటలు మన హృదయంలో మరి దీవెనకరంగా చేయడం కాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన సర్వశక్తి కృపానిధి కరుణా సంపన్న కృప మా దేవాన్ని పరిశుద్ధ పాదాలు వందన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో మా ప్రభా చక్కని మాటలతో మమ్మల్ని ఇదిగో ప్రభావ సంతృప్తి పరిచారం మీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభావ సృష్టి అంతా కూడా నీకు లోపడుతుంది, కానీ నీ స్వరూపము చేసుకున్న మానవులకు నీకు నీ మాటకు లోపడటం లేదని నువ్వు సెలవిస్తున్నావు ప్రభా. ఇక తండ్రి నీ మందిరానికి వస్తున్న మేము మా తండ్రి ఏ విధంగా నేను సంతోషపరచాలో మరి ప్రభా ఆ విధమైనటువంటి జీవితం మేము జీవించట్లో సహాయం చేయండి తండ్రి. మా యొక్క హృదయాలకి మీ యొక్క మీరే బోధకులుగా ఉండి బోధించమని కూడా అడుగుతున్నాను తండ్రి. మీ స్తోత్రాలు ఏమన్నా చెల్లించుకుంటా వినటువంటి ఈ యొక్క మాటలు మా హృదయాల్లో ఫలించుట్లో సహాయం చేయండి. ఫలపరితంగా చేసి ఆ రీతిగా మేము జీవించే హృదయాలు మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపించమని కూడా అడుగుచు. మరోసారి ఈ విధంగా కలిసి నేను స్తుతించి నేను ప్రార్థించే వరకు నీ కాపుదల మాతో ఉంచమని కూడా అడుగుచు. యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ లేచి నిలబడి పరలోక ప్రార్థన చేసుకున్నాం. పరలోకమున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మాకు కావాల్సిన ఆహారం తెచ్చేయండి, మా రుణస్థులను క్షమించిన ప్రకారం మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని శోధనలకు తప్పించండి. రాజ్యము బలము మహిమ నిరంతరం నీవేనా తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మీ అందరికి మనందరికి సంగమునకు సార్వత్రిక సంగమునకు ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి నడిపించును గాక, ఆమేన్. అందరికీ వందనాలండి.